ఓం శ్రీ మహాగణపతిభ్యో నమః. ఓం సుబ్రహ్మణ్య స్వామినే నమః. ఓం శ్రీ రాజరాజేశ్వరీ దేవి సమేత శ్రీ కాశీశ్వేశ్వర స్వామినే నమః. సర్వ ఋషిభ్యో నమః. సర్వదేవతాభ్యో నమః. ఓం శ్రీ వశిష్ఠ విశ్వామిత్ర వాల్మీకి వేదవ్యాస యగ్రీవాగస్య గౌడపాద గోవింద శంకర విద్యారణ్య వీర బ్రహ్మేంద్ర శిరిడి సాయినాథ్ చైతన్యానంద గురు ప్రహ్లాద నారద పరాశర పుండరీక వ్యాస అంబరీష స్వామి గుణవాస లక్ష్మీనరసింహస్వామి సీతారామాంజనేయ స్వామి శ్రీకృష్ణ పరబ్రహ్మ భక్తి జ్ఞాన ధ్యాన కుండలిని యోగ ఈ అన్నిటిని కూడా మనం ఒక్కొక్క చక్రంలో ఒక్కొక్క రోజు మనం ప్రాక్టీస్ చేస్తున్నాం. నిన్న మూలాధార చక్రం చేసాం. గణపతి అంటే మూలాధారంలో శక్తి ఉంటుంది. అంటే మనకి 3 మణిపూరకంలో ఇంపార్టెంట్ అయినటువంటి ఒక శక్తి ఉంటుంది. అగ్నితత్వం. స్వాధిష్టానంలో జలతత్వం ఉంటుంది. మూలాధారంలో భూతత్వం ఉంటుంది. ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి. బొడ్డులో జ్ఞానశక్తి ఉంటుంది. దాన్ని ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి కింద. ఇచ్చ అంటే స్వాధిష్టాన చక్రంలో ఇచ్ఛాశక్తి అంటే కోరికలు. దాన్ని క్రియ అమలు పరిచేది మూలాధార చక్రం. అందుకని గణపతి ఆటంకాలు లేకుండా మనకి నెరవేరుస్తాడని చెప్పి అది చంద్రస్వరంతోనే మూలాధారం చేస్తే భూమికి, భూతత్వానికి, మూలాధారానికి చంద్రస్వరంతో చేస్తే అక్కడ గణపతి ప్రొడ్యూస్ అవుతుంది. దానికి చంద్రస్వరం, సూర్యస్వరం 2 మూలాధారానికి తీసుకెళ్తే అప్పుడు సిద్ధి బుద్ధితో కూడుకుంటాడు ఆయన గణపతి. కానీ అక్కడ శక్తి ఉంటుంది. శక్తి గణపతి. మూలాధారంలో శక్తి ఉంటుంది. మనం అనుకున్నయే నెరవేరాలంటే మూలాధార చక్రం. మనం నిన్న మూలాధార చక్రాన్ని ప్రాక్టీస్ చేసాము. ఈరోజు స్వాధిష్టాన చక్రాన్ని చేస్తాం. చేసే ముందు మూలాధారాన్ని కూడా చేయాలి. అందువల్ల ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి అని 3 ఉన్నాయి. బాలా మంత్రం అంటారు దాన్ని. బాల అంటే బొడ్డు కింద అమాయకత్వం ఉంటుంది. జీవుడు బొడ్డు కింద అమాయకత్వమే ఉండేది. బొడ్డుకి కింద 3 చక్రాలు. అదే పైకి వస్తే ఐం హ్రీం శ్రీం, ఇది జ్ఞానానికి సంబంధించింది. పైకి పోయే కొంది జ్ఞానం. చక్రాలలో పై చక్రాలంతా జ్ఞానం, లయం. కింద చక్రాలంతా ప్రకృతి, కోరికలతో కూడుకుంది. అందుకనే అది ప్రకృతి అంటారు. కానీ అది కూడా అవసరం. ఈ శరీరం భూమికి సంబంధించింది, భూతత్వంకి సంబంధించింది శరీరం. అందుకని ఇది చాలా ఇంపార్టెంట్. మూలాధార చక్రం, స్వాధిష్టానం, మణిపూర్. స్థూల శరీరం. స్థూల శరీరంలో ఫిట్నెస్, ఎనర్జీ, శక్తి కావాలంటే మూలాధారంలోనే ప్రాణాయామం చేస్తే ఈ శరీరానికి నీరసంగా ఉన్న, బలహీనంగా ఉన్న ఎనర్జీ పెరుగుతుంది. మూలాధార చక్రంలో ప్రాణాయామం చేస్తే ఎప్పుడు మనం మూలాధార చక్రాన్ని గమనించుకుంటా ఉండాల. 2 స్వరాలు లేదు, ఏదో ఒక స్వరం. కానీ చంద్రస్వరం అనేది మూలాధారానికి ఉచ్యం. అది భూతత్వం, జలతత్వం. అదే ఆజ్ఞాచక్రం సుబ్రహ్మణ్య స్వామి. ఇది పర. ఈశ్వరుడు రేతస్సును వదిలితే అది అగ్నిగుణంలో పడి సుబ్రహ్మణ్య స్వామి ప్రొడ్యూస్ అవుతాడు. అంటే ఇక్కడ ఆకాశం నుంచి ఆకాశంలోకి మూలాధారంలో ఉండే రేతస్సు పైకి వచ్చినప్పుడు 7 జ్యోతి కనపడద్దు మనకి. అదే సుబ్రహ్మణ్య స్వామి పరాకాశం. అందుకని నెమల మీద ఆయన విహరిస్తుంటాడు. ఈ జ్ఞానేంద్రియాలు దేవతలకు సంబంధించినవి. ఈ కర్మేంద్రియాలు, కాళ్ళు, చేతులు ఇవన్నీ మూలాధార చక్రానికి సంబంధించి, ఈ గణపతికి సంబంధించిన కర్మేంద్రియాలు. ఈయన గణాలకు అధిపతి. మూలాధారంలో ఉండే ఆయన గణాలు అంటే కాళ్ళు, చేతులు, చర్మము, గుదస్థానం, లింగస్థానం. ఈ 5టికి గణపతి అధిపతి, గణాలకు అధిపతి. ప్రతి ఒక్కరి కోరికలు,
వ్యామోహాలు ఉంటాయి, ఇంద్రియాలు. ఈ ఇంద్రియాలే గణాలు. ఈ కాళ్ళు చేతులు వీటిని కుదురుగా పెట్టుకుంటే ధ్యానం కుదరదు. అందుకని ఏదైనా పూజ ఏదైనా చేసినప్పుడు మనం ఆ కార్యక్రమం నెరవేర్చాలంటే, ఏదైనా ధ్యానంలో కానీ మనం ఏ కార్యక్రమం నెరవేర్చాలంటే గణపతి పూజ చేసి ముందు ఆయన మళ్ళీ హారతి ఇచ్చేస్తాం, అంటే వెళ్ళిపోమని చెప్పి. అంటే మనం మూలాధారంలోనే ఉంటే ఉన్న స్థితికి పోవలేమని ఆ కుదుటి పెట్టుకోవాల. గణాలపై విజయం, గణములపై విజయము నొసగి సిద్ధి బుద్ధులు ఇవ్వంబా, అమ్మవారిని మనం ప్రార్థన చేస్తాం. ఇప్పుడు సుబ్రహ్మణ్య స్వామి అంటే ఈశ్వరుడు రేతస్సు నుంచి వచ్చినాడు, అది పైనుంచి కింద పడింది అని చెప్తారు మనకి. కానీ మన లోపల ఉండే రేతస్సు ప్రాణాయామం చేసినప్పుడు తిన్న అన్నం మనం పొట్టలోకి వెళుతుంది. తిన్న అన్నం ప్రాణాయామం చేసినప్పుడు మూలాధార చక్రంలో అగ్ని పెరిగినప్పుడు ఆ తిన్నదంతా ఎసెన్స్ ఏదైతే ఉందో, అంటే పాలు కాస్తే మేగడ ఎట్ట వస్తుందో, ఆ మేగడని కాస్తే నెయ్యి ఎట్ట వస్తుందో, అది ఎట్ట గమ్మగమ్మలాడద్దో, అట్లా మన ఒంట్లో కూడా ఆ విధంగా మూలాధారంలో అగ్నిని ప్రొడ్యూస్ చేసినప్పుడు ప్రాణాయామంతో మనం తిన్న ఆహారంలో ఉండే ఎసెన్స్ అదంతా డ్రై అయ్యి ఎవాపరేట్ అయ్యి అవిష్యుగా మారి మూలాధారాన్ని నుంచి ఈ బాడీలోని పైన మణిపుర చక్రం, హృదయ చక్రం, ఈ భుజాలకి, ఈ ముఖానికి ఆ రేతస్ అనేది పైకి పోతూ ఉంటుంది. ఇప్పుడు నాకు ఇక్కడ స్మెల్ వస్తుంటుంది, స్పెరము. ఒక అబ్బాయి నాకు ఫోన్ చేసి అడిగాడు, నోట్లో నాకు స్పెరమ్ వాసన వస్తుంది, ఎంగిలి వస్తే స్పెరమ్ వస్తుంది. ఇంకొక ఆయన చెప్పాడు, నాకు బ్రహ్మరంధ్రం నుంచి ఇంజెక్ట్ అవుతుంది పైకి అని చెప్పాడు. అంటే ఇవన్నీ ప్రాక్టికల్గా మన సాధనలో ఎప్పుడు నిరంతరం జీవితాంతం బతికినన్ని రోజులు ప్రాణాయామం చేయాలి. రోజు అరగంట. అన్నం కంటే ముఖ్యం, సంసారానికంటే ముఖ్యం, స్నానానికంటే, నీళ్లు తాగేదానికంటే, అన్నం తినేదానికంటే, ఉద్యోగం, వ్యాపారం, ఫ్యామిలీ కంటే ముఖ్యమైనది ప్రాణాయామం. ఎందుకంటే ఈ శరీర ప్రాణం. ఈ ప్రాణాయామం చేసినప్పుడు లోపల దైవ తత్వం పెరుగుతుంది, జ్ఞానాగ్ని ఉంటుంది. ఎప్పుడు జ్ఞానాగ్ని దగ్ధ కర్మాని, అనవసరమైన కర్మలకి పోదు. ప్రాణాయామం చేసేవాడు కర్మలు అవసరమైనే చేస్తాడు, అనవసరమైన వాటిలో పాల్గొనడు. అందువల్ల ఇప్పుడు మనకి సుబ్రహ్మణ్య స్వామి ఏమో ఈశ్వరుడికి పుట్టిన, అమ్మవారు మట్టితో బొమ్మను చేసి పెట్టి కాపలా పెట్టింది స్నానానికి పోతూ. అప్పుడు ఈశ్వరుడు వస్తే పోనీ లోపలికి పోనీకపోతే ఆ తల తీసేస్తాడు. అప్పుడు ఏనుగు తల ఉత్తరం మళ్ళుకొని ఉండే ఏనుగు తల. ఉత్తరం అంటే మోక్షానికి, మోక్షకామి. అంటే ఎవడైతే మోక్షం కోసం ప్రయత్నం చేస్తాడో, ధ్యానం చేస్తుంటాడో వాడు ఉత్తర ప్రయాణం చేసినట్టు. ఇక్కడ ఆ ఏనుగు తల తెచ్చిపెడితే అప్పుడు ఆయన బతకతుడు. అంటే ఆ యొక్క గణాలు, ఆ శివగణాలు పోయి ఎతికి ఉత్తరం మళ్ళుకొని పండుకోండి ఏనుగు తల తెచ్చి పెడతారు. అంటే ఏం లేదడ, అందరూ కాన్వెంట్ స్కూల్ పంపిస్తారు పిల్లల్ని, ఈశ్వరుడు మాత్రం ఆ యొక్క ఏనుగు తల అంటే తొండం, శ్వాస. ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసాలు మూలాధారానికి బాగా ఆడియటమే ఏనుగు తల. అంటే ప్రాక్టికల్ ఉపదేశం అది. ఇప్పుడు మీకు నేను చేసేదే ఏనుగు తల పెడతాం. ఇప్పుడు మీకు గుండె తల ఉంటుంది, అది ఏ తల, వ్యాపారస్తుడి తలో, క్లర్క్ తలో, ఏదో ఒక తల వృత్తి, ఏదో ఒక వృత్తి ఉంటుంది మీ తలలో. అది తీసేసి ఇప్పుడు మీకు ఏనుగు తల పెడతాను, లేదంటే గొర్రె తల పెడతాను. ముందర గొర్రె ఎట్టపోతే వెనక గొర్రెలన్నీ ఎట్టపోతాయి. అంటే గురువు ఎట్టపోతే శిష్యులంతా అదే మార్గంలో పోవాలి. ఒక గురువు చెప్పి ఏదైతే చేస్తాడో ప్రాక్టికల్, శిష్యులు కూడా అదే చేస్తే ఆ మొదటిది వచ్చి గొర్రె, గురువు అనేది ఫస్ట్ గొర్రె గురువు, వెనక శిష్యులందరూ అదే మంత్రాన్ని, అదే సాధనని చేస్తూ ఉంటే ఉన్నత స్థితికి పోతారు. అందుకని దక్ష యజ్ఞం, ఎవడైతే దక్షుడు నిరంతరం బాహ్య కర్మలు చేస్తా ధ్యానం చేయడో వాడికి ఈశ్వరుడు ఏం చేశాడు, ఆ దక్షుడు తల తీసేశాడు వీరభద్రుడితో. అంటే పట్టుదల. వీరభద్రుడు అంటే మనలో ఉండే శక్తిని కూడగట్టుకోవాలి. ఈ ప్రాణాయామం చేయాలన్నా పట్టుదల కావాలా, ధ్యానం చేయాలంటే పట్టుదల కావాలా. ప్రతి ఒక్కళ్ళు వీరభద్రుడు ఉంటాడు. ఆ వీరభద్రుడిని సృష్టించి ఆ ఏదైతే మన బాహ్య కర్మలో మనసు బయట పనులు చేయాలంటారో వాటిని తీసేసేదే, ఆ తలను తీసేసి
ఎప్పుడైతే గురువు చెప్పిన మంత్రాన్ని చేస్తావో అప్పుడే నువ్వు ఉన్నత స్థితికి పోతావు, ఈశ్వరుడు. అందుకని ఆడ గొర్రెతాలు పెట్టడం అంటే మంత్రోపదేశమే గొర్రెతాల. ఇప్పుడు ఒక ఎస్ఐ ఉంటాడు, ఎంఆర్ఓ ఉంటాడు, ఆయన తలని పక్కన పెట్టాలి రోజుసేపు. గురువు ఏ మంత్రం ఇచ్చాడో ఆ మంత్రం ప్రాణాయామం కానీ ధ్యానం కానీ చేస్తే మనం వేరే తల, గురువు మంత్రతలం, మంత్రం కలిగిన తలను పెట్టాడు. అట్లా గణపతికి మామూలు అందరి బిడ్డల్లాగా పుట్టాడు ఆయన కూడా. అయితే ఆయన లౌకికంలో ఆటలు పాటలు ఏదో మామూలు లౌకికం, అప్పుడు ఈ చదువులు లేవు కదా. అయితే ఆ తల తీసి ప్రాణాయామం నేర్పించాడు. ప్రాణాయామం తల, ఇప్పుడు ఆ ఉపదేశమే ఆ ఏనుగు తల, ఉత్తరం మళ్ళుకుంటే మోక్షానికి పోయేది. ఇప్పుడు మనం మూలాధారం ఒకసారి చేస్తాం. మళ్ళీ కింద మూలాధారంలో పార్వతికి పుట్టిన బిడ్డ మూలాధారంలో ఉంటాడు, భూమి మీద ఉంటాడు కాబట్టి అది మూలాధార చక్రం కాబట్టి ఎలుకని పెట్టారు. ఎలుకంటే జిహ్వ చాపల్యం. తిండి విపరీతంగా తింటే ధ్యానం కుదరదు, అసలు ప్రాణాయామం చేయలేం. మితాహారం తీసుకోవాలి 3 పూట్ల. మితాహారం తీసుకుంటే ఈ పొట్ట ఆడిచ్చేదానికి ఉంటుంది, శ్వాస లోపలికి బయటికి రావాలి. ఎక్కువ పొట్ట పెంచుకొని కొవ్వు ఫ్యాట్ వస్తే ప్రాణాయామం చేస్తే ఈ బొడ్డుకి కరిగిపోద్ది, డిస్ట్రిబ్యూషన్ అయిపోద్ది అన్ని అవయవాలకి. మనం ఒక యజ్ఞం చేస్తాం, ఎన్నో కట్లు వేస్తాం, దాంట్లో సమిధులు, దాంట్లో కొబ్బరి గిన్నెలు, నవధాన్యాలు, పండ్లు అన్నీ వేస్తాం. ఏమైపోద్ది? భస్సం అయిపోయింది, బూడిద అవుద్ది. దేనివల్ల? అగ్ని వల్ల. ఎప్పుడు ప్రాణాయామం చేస్తాం మూలాధారం కానీ మణిపూరకం కానీ అనాహతం కానీ ఆజ్ఞకి, నీ ఒంట్లో ఉండేటటువంటి ఆ వాత పిత్త శ్లేషాలు వాటర్ అంతా డ్రై అయిపోయి పొట్టంతా తగ్గిపోయి సన్నంగా తయారైపోతుంది. ఎప్పుడు సన్నగా ఉంటాడు, ఎంత తిన్నా అరిగిపోతుంది. ఇప్పుడు మూలాధారాన్ని చేస్తాం. ఇప్పుడు మీరు గుర్తించింది ఏంటంటే పార్వతీ పుత్రుడు గణపతి మూలాధారంలో ఉంటాడు. జిహ్వ చాపల్యం తిండి తినాలనేది, ఎలుక అన్ని కొట్టుకొని తింటుంది, ఆ జిహ్వ చాపల్యమే ఎలుక, దాన్ని స్వాధీనం చేసుకున్నాడు. అంటే ఎవరైతే తిండిపోతానని కంట్రోల్ చేసుకుంటారో, అరే నేను ఎక్కువ తింటే ప్రాణాయామం చేయలేనని మితంగా కొద్ది కొద్దిగా తింటా ఉండాల. అప్పుడు నువ్వు జిహ్వ చాపల్యాన్ని జయిస్తే, ఈ శ్వాస బాగా తింటే పొట్ట ముందుకు వస్తే తోరపు బొజ్జయు బాగా గాలి పీలిస్తే ముందుకు వస్తుంది పొట్ట, తోరపు బొజ్జ. తొండము ఏకదంతము అంటే సూర్యస్వరం కాదు, ఆయన చంద్రస్వరం. సూర్యస్వరాన్ని నిలిచేశాడు, ఈ ఎడం పక్కనే ఉంటుంది. అందుకని చంద్రస్వరమే మూలాధారానికి స్వాధిష్టానానికి ఉచ్చము. చంద్రస్వరంతో లాక్కోవాలా. సూర్యస్వరం సుబ్రహ్మణ్య స్వామికి, సూర్యస్వరం హృదయ కమలం, కంఠం, ఆజ్ఞా చక్రానికి ఉచ్చం. సూర్యస్వరం అంటే ఆకాశానికి వాయువు, ఆకాశానికి పరాకాశానికి ఉచ్చం సూర్యస్వరం. ఇది సుబ్రహ్మణ్యం సాధన. ఈ 3 చక్రాలు మూలాధారం, స్వాధిష్టానం, మణిపూరకం, గణపతి సాధన. అందుకని వీళ్ళిద్దరూ ముందు సాధనలో ఫస్ట్ నువ్వు గణపతి అయినాక, మళ్ళీ నువ్వు సుబ్రహ్మణ్య స్వామి అయినాక, అప్పుడు శ్రీ మహావిష్ణువు అవుతావు, నువ్వు శంకు చక్రాలు వస్తాయి. ఆ తర్వాత ఈశ్వరుడు అవుతావు. ఒక్కొక్క క్లాస్ ఇది 1 by 1 మనం పైకి రావాలి. ఫస్ట్ గణపతి తయారవ్వాలి మనం. అందుకని మూలాధార చక్రం. ఇవన్నీ కొద్దిగా పాయింట్స్ తెలుసుకొని ప్రాక్టికల్గా సాధన చేస్తే క్లియర్గా ఉంటుంది. ఇది ఒక రోజుది కాదు ఈ విద్య. కనీసం అంటే ఇది ఒక 6 నెలలు మనం 1 సంవత్సరం పాటు ఒక గురువు దగ్గర ట్రైనింగ్ తీసుకోవాలి. గతంలో 12 ఏళ్ళు చేసేవాళ్ళు గురువు కాడ, రోజు చెప్పించుకొని రోజు చేస్తే అగ్రగణ్యుడు అయిపోతాడు యోగ సాధన. అతను కొన్ని 1000 మందికి నేర్పిస్తాడు, 1000 మందికి గురువు అవుతాడు. ఇప్పుడు నువ్వు పర్ఫెక్ట్ అయితే ఈ మర్మాలు, ఈ రహస్యాలన్నీ తెలుసుకొని నువ్వు పర్ఫెక్ట్ అయితే సాధన చేస్తే, ప్రాణాయామం చేస్తే సర్వజ్ఞత్వం వస్తుంది. ఏది చూస్తే అది నీకు అర్థమైపోతుంది, కనపడుతుంది. అందువల్ల మనం ఏం చేయాలా? ఏదో 10 రోజులు ట్రైనింగ్ అయిపోయింది కాదు, దీన్ని మనం ప్రాక్టీస్ చేస్తూ ఉండాలా. ఎన్నో మర్మాలు గురువు ద్వారా తెలుసుకొని, ఇది గురువు ముందరుండి నేర్చుకున్నట్టే మనం కష్టపడాలా. ఏదైనా ప్రాణాయామం చేయిందే ఏది రాదు. ఇప్పుడు చంద్రస్వరం మూలాధారానికి ఉచ్చం కాబట్టి చంద్రస్వరం మూలాధారాన్ని చేస్తున్నాం. ఇప్పుడు ఈ నాడీ శుద్ధి మొదట చంద్రస్వరంలో ఒక 5 సార్లు తీసుకుని వదలండి.
సూర్యస్వరంలో 5 సార్లు తీసుకుని వదలండి. ఈ మొదట తెలియదు మనకు కొత్తగా చేసేవాళ్ళకి. మొదట తీసుకొని పోవాలా, మనసుతోనే గాలి ఎన్నుపూసలోనే తీసుకొని పోవాలా. ఇదంతా నిండదా పోద్ది, బాగా లాక్కుపోండి. అయితే ఈ ఫస్ట్ స్టార్ట్ చేసేటప్పుడు ఉండే గాలిని మన లోపల ఉండే రేచికం చేయాలి. ఉండే గాలిని ఇప్పుడు ఫస్ట్ ఎంత ఉందో గాలి లోపల కార్బన్ డైఆక్సైడ్, అది ముక్కు సూర్యుని ఆడకుండా బయటకు వదలాలి. ఎందుకంటే లోపల ఉండే నిల్వ ఉండే గాలి అగ్ని కార్బన్ డైఆక్సైడ్, సూర్యనాడిలో బయటకు వదిలితే ఉచ్చం. చంద్రనాడి జలతత్వం, సూర్యనాడి ఉచ్చం. అంటే ఉండే గాలి అంతా ముందు బాగా పూర్తి వదిలేసేయాలి. ఇప్పుడు ఎంటీ అయింది. ఇప్పుడు చంద్రస్వరంలో మూలాధారం తీసుకోవాలి. అక్కడ ఆపాల, చంద్రస్వరంలో తీసుకుపోయి మూలాధారంలో ఆపాల. ఆపి 10 సెకండ్ల వరకు ఆపాల. అక్కడ పూర్వకంబన్న పుడమంచు వచ్చి ముందు రేచికంబన ఉండే గాలంతా వదిలేసాం, సూర్యనాడితో ఎంటీ అయింది. ఇప్పుడు చంద్రస్వరంతో పూర్వకంబన పుడమంచు వచ్చి గాలిని సొచ్చి అంటే ఒత్తిడి చేయాల, ప్రెషర్ ఇవ్వాల. బాగా గాలిని మూలాధారానికి పంపించాం, అక్కడ ఆపాల, మళ్ళీ అదే వదలాల. దీంతో 5 సార్లు చేయండి. చంద్రస్వరంతో 5 సార్లు చేయండి. చంద్రస్వరం అయిపోయినాక సూర్యస్వరం. ఈ ఉంగరం వేలు ఇది వచ్చి శుక్రుడు, జలతత్వం, అందుకని దీనికి తగిలిస్తాం. ఇది ఆత్మ, ఇది మెదడు, ఆత్మ. అందుకని సూర్యస్వరానికి బుద్ధి, ఆత్మ ఇది, అందుకని దీన్ని తగిలిస్తాం. ఇప్పుడు ఇక్కడ తగిలిచ్చే, ఇప్పుడు లాగండి. ఇప్పుడు లాక్కోండి. మూలాధారానికి బాగా నింపాల. హృదయ కమలం, మణిపూర కమలం, మూలాధారానికి బాగా లాక్కోండి. 5 సార్లు చేయండి. లాక్కోవటం, సూర్యస్వరంలో లాక్కోవటం, మూలాధారానికి ఆపటం, 5 సెకండ్ల నుంచి 10 సెకండ్ల వరకు ఆపటం, మళ్ళీ పూర్తిగా వదలాల. లోపల ఉండే గాలంతా పూర్తిగా వదలాల. దేనికంటే మళ్ళీ ఎక్కువ తీసుకునేదాన్ని. ఎందుకు ఎక్కువ వదలాలంటే ఎక్కువ తీసుకోవాలి మనం. అందుకని ఉండే గాలంతా బయటకు వదిలితే మళ్ళీ ఎక్కువ తీసుకుంటాం మనం. సూర్యస్వరంలో బాగా లాగి ఆపి మళ్ళీ పూర్తిగా వదలాల. మళ్ళీ సూర్యస్వరంలో పూర్తిగా లాగి ఆపి వదలాలి, కుడి ముక్కు. ఇప్పుడు అనులోమ వినులోమ. ఇప్పుడు యోగులు, సాధకులు, సన్యాసులు, పెళ్లి కాని వాళ్ళు, బ్రహ్మచారులు సూర్యస్వరంతో మొదలు పెట్టచ్చు. అంటే ఇది అగ్ని. సూర్యస్వరంలో లాగి చంద్రస్వరంలో వదిలితే రా, మళ్ళీ చంద్రస్వరంలో లాగి సూర్యస్వరంలో వదిలితే మా. ఇది రామ అవుతుంది. సూర్యస్వరంతో మొదలు పెడితే సూర్యవంశం రామ అవుతుంది. మళ్ళీ సంసారులు, వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు, ఫ్యామిలీ, మనకు ధనధాన్య ధనకనక వస్తువు అనుగ్రహ రామక్షేత్రాలు కావాలా, పండ్లు, పాలు, పాయసం ఇవన్నీ కావాలా. అందువల్ల చంద్రస్వరం మర. చంద్రస్వరంలో లాగి సూర్యస్వరం వదిలితే మా, సూర్యస్వరంలో లాగి చంద్రస్వరంలో వదిలితే మా. ఇది లాగి ఇది వదిలితే చంద్రస్వరంలో లాగి సూర్యస్వరంతో మా, సూర్యస్వరంలో లాగి చంద్రస్వరం రా, మర. అంటే వీళ్ళు చంద్రవంశం. చంద్రస్వరంతో ప్రారంభిస్తే ప్రాక్టికల్ చంద్రస్వరం.
సూర్య స్వరంతో ప్రాక్టికల్ చేస్తే సూర్యవంశం. అంటే 2 వంశాలు ఉన్నాయి భారతదేశం. ఈశ్వరుడు కాడి నుంచి పరంపర ఈశ్వరుడు, నందీశ్వరుడు, పార్వతీదేవి, నందీశ్వరుడు, అగస్త్య మహర్షి, ఇంకా ఎంతమందో దూర్వాస మహర్షి, ఎంతమందో చాలా మంది యోగులు అందరూ కూడా రామతత్వం చేశారు. అంటే ఇంద్రియాలను నిగ్రహించి డిటాచ్డ్ అయిపోతాం. ఆ స్త్రీలకు దూరంగా ఉంటాం, సంసారానికి దూరంగా ఉంటాం. రామతత్వం చేస్తే అంటే ఇంద్రియాలు నిగ్రహించబడుతుంది రామ అనేది సూర్యవంశస్థులు. అందుకని రాముడు ఎక్కువ భార్యతో సంసారం చేయలేదు. ఆయన రాజ్య పరిపాలన చేస్తూ రాక్షస సంహారం చేశాడు. రామతత్వం చేస్తే మనలో కోరికలు ఏమైనా ఎక్కువగా లాగుతుంది అనుకో, కోరికలు మనసుకి అవి ఎంత పోతాయి. అదే చంద్రరాజు తత్వంలో చేస్తే మనసు బాగా ఫిట్నెస్ ఉంటుంది, మనసు బాగా పనిచేస్తుంది, ఆలోచనలు బాగుంటాయి. తర్వాత కుటుంబంలో ఆర్థిక స్తోమత పెరుగుతుంది మరా చేస్తే. అందుకని కృష్ణుడు వీళ్ళంతా, కృష్ణుడు వచ్చి మర, రాముడు వచ్చి ఇది. అంటే విష్ణువు, శ్రీ మహావిష్ణువు, నారదులు, వాల్మీకి నారదుడేగా చెప్పింది మర. అట్లా ఎంతో మంది మర అంటే చంద్రస్వరంతో ప్రారంభించి చేస్తే వాళ్ళు బాగానే వృద్ధి చెందుతుంది సంసారం, శరీరం బాగా తేజస్సుగా వికసనంగా చెందుతుంది. సూర్యస్వరం ఎక్కువ ప్రాక్టికల్ చేసేవాళ్ళు ఇప్పుడు నాబోటోళ్ళు శరీరం ఎండిపోయినట్టు, వాడిపోయినట్టు ఏదో ఉంటది శరీరం. అదే చంద్రస్వరం ఎక్కువ చేస్తే బుగ్గలు, ముఖం నిగనిగలాడుతుంటది. ప్రాణాయామం చేయని వాళ్ళకి ఒళ్ళు నీరు పట్టి ఉంటది, బుగ్గల మీద దగదగ అంట, ఏదో శరీరం అంతా నీటితో ఉంటుంది, వాత పిత్త శ్లేషాలతో. అదే సూర్యస్వరం ఎక్కువ 2 నాళ్ళు ఆడిచ్చే వాళ్ళకి ఒళ్ళంతా చూసేదానికి వాడిపోయినట్టు, జబ్బును పడినట్టు, ముఖం ఎండిపోయినట్టు. కానీ లోపల జ్ఞానాగ్ని ఉంటుంది, కడపాగ్ని ఉంటుంది లోపల. అంతే కాషాయం కొట్టలేసుకుంటాం. సూర్యస్వరంతో ప్రారంభించేవాళ్ళు ఆ సూర్యవంశస్థులు అంతా ఎక్కువ కాషాయం వేసుకుంటారు, సాధువులు, సన్యాసులు. అంటే లోపల అగ్ని ఉందయా నాలో. చంద్రస్వరంతో ఎక్కువ చేసేవాళ్ళు తెల్ల గుడ్డలు వేసుకోవచ్చు, వైట్ డ్రెస్, మర. ఇప్పుడు అనులోమ విలోమ చేద్దాం. ఒక 5 సార్లు అనులోమ విలోమ చేయండి. మూలాధార చక్రం, ఎడమ ముక్కులో మూలాధార చక్రాన్ని లాక్కు. అక్కడ ఆపండి 5 సెకండ్ల నుంచి 10 సెకండ్లు, వదలండి. మళ్ళీ సూర్యుడి నాళ్ళు లాగండి, అక్కడ ఆపండి. ఆపినప్పుడు లాక్ చేయాలి. అంటే మూలాధారం, మణిపూరకం, కంఠం లాక్ అయిపోవాలి. అంటే పీల్చిన గాలి బయటకి వచ్చేస్తుంది, చెవుల్లో, కళ్ళల్లో, ముక్కుల్లో బయటకు వస్తుంది, బ్రహ్మరంధ్రంలో కూడా వస్తుంది సాధకులకి. అందువల్ల పీల్చిన గాలిని ఇక్కడికి లాక్ చేసేయాలి, 3 బంధనాలు వేసేయాలి, మనసుతో లాక్ చేసేయాలి. గాలి బాగా పీల్చుకున్నావు, బిగబట్టేయాల 3 స్థానాలు, 3 బంధనాలను బిగబట్టేసేయాలి. అంతసేపే 5 సెకండ్ల నుంచి 10 సెకండ్లు ఆపి మళ్ళీ పూర్తిగా వదలాల 2 ముక్కుల్లో. ఇప్పుడు చంద్రస్వరం లాక్కున్నావు, లాక్ చేసావు. ఈ ముక్కులు లాక్ చేసినంత మాత్రాన శ్వాస లోపల పీల్చుకున్న ప్రాణశక్తి ఆగదు, కంఠంలో నుంచి అంగిట్లోకి వచ్చి చెవుల్లో, కళ్ళల్లో, ముక్కుల్లో వెళ్ళిపోద్ది. అందుకని ఇక్కడ బంధనం వేసేయాల. గాలి చంద్రస్వరంతో లాక్కొని ఎడమ ముక్కులో ఎన్నుపోసుకోసకి నింపుకుంటా పోవాలి. హృదయ కమలం, మణిపూరకం, మూలాధారంకి లాక్కొని పోయి గాలి నింపుకుంటా పోయి ఆపేయాల. అంటే ఇక్కడ లాక్ పడినట్టుగా బిగబట్టేసేయాలి, పైకి రానికుండా గొంతులో నుంచి గాలి. ఒక 5-10 సెకండ్లు మళ్ళీ కుడి ముక్కులో వదలాల, పూర్తి వదలాల. అప్పుడు కూడా లాక్ చేయాలి. ఇక్కడ జలాంధ్ర బంధం,
గొంతుకాడ లాక్ చేశారు. అంటే లోపల పోకుండా. ఇదే 5 సెకండ్ల నుంచి 10 సెకండ్లు. లోపల పూరకం చేసినప్పుడు మూలాధారానికి లాక్ చేయాలి. అంటే కుంభకం, బహిర్కుంభకం. కుంభకం అంటే 2 రకాలు. లోపల గాలి పీల్చి అక్కడ ఆపటం కుంభకం అంటారు, అంతర్కుంభకం. బయటికి గాలంతా వదిలి వెంటనే తీసుకోకుండా ఒక 5 సెకండ్లన్న మినిమం ఆపాల. అది బహిర్కుంభకం అంట. ఈ బహిర్కుంభకం ఈశ్వరుడు. లోపలికి పీల్చుకోబోయేది బ్రహ్మ. అంతర్కుంభకం లోపల 10 సెకండ్లు ఉంచుతాం అన్నాం కదా, అది విష్ణు. బయటికి గాలి వదిలి తీసుకోకుండా ఉండేదే ఈశ్వరుడు. అందుకని ఈ 3 రేచికుంభు బయటకు వదిలి బహిర్కుంభకంలో ఉన్నప్పుడు ఈశ్వరత్వం వ్యాక్యం అయిపోద్ది శరీరం. అంటే బయటేమో ప్రాణశక్తి ఉంది, లోపల ఓన్లీ మనం బిందు తత్వంలో ఉంటాం. గాలంతా బయటకు వదిలేసినప్పుడు బిందు తత్వంలోకి పోతా ఉంటుంది శరీరం. అదే లోపల గాలి నింపుకొని అంతర్కుంభకం చేస్తే బీజతత్వం పెరుగుతూ ఉంటుంది. అది చంద్రస్వరం. అదే ఉత్త సూర్యస్వరం ఆడిస్తున్న మనకి ఎక్కువ బిందు తత్వం పెరగద్ది, బీజతత్వం డ్రై అయిపోద్ది. ఇది కనుక్కోవాలి. చంద్రస్వరం ఎక్కువ ఆడిస్తే బీజతత్వం పెరగద్ది, ముఖం అంతా కళకళలాడుద్ది, శరీరం అంతా నిగనిగలాడద్ది. అది కూడా అవసరమే. అందుకే 2 పెట్టాడు. ఇది 2.5 గంట, 2 బ్యాలెన్స్. ఇప్పుడు అనులోమ వినులోమ అయిపోయిందా? ఎడం ముక్కులు లాక్కొని మూలాధారానికి ఆపి కుడి ముక్కులో లాక్కొని మూలాధారానికి ఎడం ముక్కులో. ఇది 5 సార్లు అయినాక సమస్వరం అంటారు. 2 స్వరాలను తీసుకోపోతాం వెన్నుపూసకొస్తే. ఇది చంద్రుడు, ఇది సూర్యుడు. వీళ్ళిద్దరిని మూలాధారంలో సమాగమం చేయాలి, కలపాల. అంటే ఈ సిద్ధి చంద్రస్వరం వల్ల పనులు అనుకునే నెరవేరుతాయి, సిద్ధి. సూర్యస్వరం బుద్ధి, జ్ఞానం, ఆత్మతత్వం. సూర్యుడు, చంద్రుడు. వీళ్ళిద్దరూ సూర్యచంద్రులు ఎక్కడైతే కలుసుకుంటారో అమావాస్య ఏర్పడు. అంటే చంద్రుడు డ్రై అయిపోతాడు. ఉదయాన్నే చల్లదనం ఉంది 6 గంటలకి, సూర్యుడు వచ్చి కలుసుకున్నప్పుడు చంద్రుడితో ఉదయం 6 గంటలకి ఈ చల్లదనం అంతా డ్రై అయిపోయి మనకి సూర్యకిరణాలు నిలబడతాయి, వేడి వస్తుంది. ఉదయం 6 నుంచి 1 గంట కల్లా ఇద్దరు సమాగమం అయితే భూమి మీద సెగ ఉంటుంది. ఈ నిమ్మంతా డ్రై అయిపోద్ది, చంద్రుడు డ్రై అయిపోతుంది, ఫెయిల్ అయిపోతాడు చంద్రుడు. సూర్యచంద్రులు కలుసుకున్నగా అదే మూలాధారంలో సమాగమం చేయాలి సూర్యచంద్రులు. అంటే 2 నాళ్ళు సమస్వరం చేయాలి మూలాధారం. ఇప్పుడు చేయండి 5 సార్లు. మూలాధార చక్రాన్ని తీసుకోబండి 2 నాళ్ళతో. అక్కడ తీసపోయి నింపాల మూలాధార చక్రాన్ని, వెన్నుపూసకొసకి లాక్కోపోవాలి. ఇది ప్రాక్టీస్ చేయాల. చేసే కొద్ది రోజులకి మీకు ప్రాక్టీస్ అయిపోతుంది. చేయకుండా ఉంటే ఏది రాదు. మనం డ్రైవ్ చేసేది అలవాటు అయిపోద్ది. ప్రాణాన్ని మనసు ఆడబెడితే శ్వాస ఆడబోద్ది. ఈ శ్వాస పీల్చేటప్పుడు మనసు శ్వాసను కలిపి వెన్నుపూసలోనే తీసుకుపోవాలి ప్రాణాన్ని 2 స్టెప్పులుగా. ముందు బొడ్డుగాడికి లాక్కోపోవాలా, ఆడ నుంచి కిందకి చొచ్చుకోవాల, చూపించాల. బొడ్డుగాడికి బాగా పోద్ది, ఆడ నుంచి ఆ పోయిన దాన్ని ఇంకా కిందకి నెట్టుకొని పోవాలి మనం మనసుతో. ఆపాల, మూలాధారంలో శ్వాసను ఆపి లాక్లు వేసేయాల. మూలాధారం లాక్ ఎట్టా పడద్ది. కూర్చున్నప్పుడు ప్రాణాయానికి ఈ 2 మూలాధారంలో ఉండే 2 ఆ పిర్రల్ని అట్లా క్లోజ్ చేయాలి. ఎందుకంటే కిందకి పోకుండా గాలి, అదే 2 లాక్ అయిపోతాయి. కూర్చున్నప్పుడు ఇట్లా 2 పిర్రల్ని సర్దుకోవాలి, దగ్గరికి రానిచ్చి కూర్చుంటే మూలాధారం లాక్. ఇక పోయింది మణిపూరకం, జలంధర బంధం. కంఠంలో జలంధర బంధం బయటికి రాకుండా గాలి బాగా నింపుకోవాలా, 7 నుంచి తీసుకుపోవాలి బాగా.
మనకు శబ్దం వస్తుంది. మరి ఇంత గాలి హృదయానికి, మణిపూరకానికి, స్వాదిష్టానం, మూలాధారం కిందకి పంపింగ్ చేయాలి, తీసుకొని పోతాం. అప్పుడు ఇక్కడ లాక్ చేసేయాల, బయటికి రాకుండా ఏడ మనసుతో పట్టేస్తాం. ఏడదాడ అన్ని చక్రాల్లో నింపేస్తాం, డంప్ చేస్తాం, స్టాప్. లాక్ మనసుతోనే ఇటు బయటికి రాకుండా లాక్ చేశారు. అలవాటు అది. ప్రాక్టీస్ చేస్తే ఏదైనా వస్తుంది, ఏ బంధనమైనా వేయచ్చు. ఇప్పుడు ఎవరికైనా మలబద్ధకం ఉంటే సూర్యస్వరం మూలాధారం లాగితే, గాలి లాగి ఆడగాని అక్కడ నొక్కితే పేగుల్లో ఉండేది, పెద్ద పేగుల్లో ఉండే మలం అంతా మూలాధారానికి వచ్చి డెలివరీ అయిపోతుంది. మలబద్ధకం ఉంటే సూర్యస్వరంలోని గాలి లాగితే, అంటే 9 నెలలు గర్భవతి అయినాక లాస్ట్లో ఒక్కొక్క గ్రహంతో ఒక్కొక్క ధాతువు రిలీజ్ అవుద్ది. శుక్రగ్రహంతో పిండం అంత గడ్డగట్టద్ది నెలకి. కుజగ్రహంతో అది వేడి బాగుద్ది, కొడుకు ఉడకబెట్టినట్టు. అట్లా గురుగ్రహంతో కాళ్ళు చేతులు మలుస్తాయి. రవిగ్రహంతో ఎముకలు వస్తాయి. చంద్రగ్రహంతో రక్తం, చర్మం వస్తుంది. బుధగ్రహంతో మెదడు తయారవుతుంది. ఇప్పుడు శనిగ్రహంతో ఈ పేగులు, నాళ్ళు, రోమాలు ఎంట్రుకలంతా శనిగ్రహంతో రిలీజ్ అవుతుంది. డెలివరీ అయ్యేటప్పుడు సూర్య స్వరం ఆడాల స్త్రీకి. ఎప్పుడైనా డెలివరీ అవ్వాలంటే ఈ సూర్యనాళ్ళలో బాగా స్వాదిష్టాన చక్రానికి లాగి అక్కడ ఆపి వదిలితే ఒక 10 సార్లు కానీ చేస్తే సుఖంగా డెలివరీ, నొప్పే ఉండదు, సుఖ డెలివరీ అయిపోతుంది. ప్రతి స్త్రీ 100% ఇది రాసిస్తాం. ఆపరేషన్ బళ్ళా ఏ స్త్రీకి, పశుపక్షాదులన్నీ ఆపరేషన్ లేదు, ఊరినే డెలివరీ అవుతున్నాయి. డెలివరీ అప్పుడు ఎడం పక్కకి తిరిగి కొనుక్కున్నా ఊరికే డెలివరీ అయిపోద్ది. ఆవు ఎడం పక్క తిరగద్ది చూడండి, ముక్కతా ఉంటది, సులభంగా డెలివరీ అవుద్ది. ఎడం పక్క తిరగద్ది ఆవు. పశువులన్నీ చూడండి, పిల్లులు, కుక్కలు ఎడం పక్క తిరిగితే సూర్యస్వరం ఆడద్ది, డెలివరీ అయిపోద్ది ఈజీగా. మనం ఏం చేస్తాం, ఎర్లికెళ్ళి కొనుక్కుంటారు. అందువల్ల సూర్యస్వరం, చంద్రస్వరం క్లోజ్ చేసి సూర్యస్వరాన్ని గాలిగా బాగా పీలిస్తే డెలివరీ, ప్రసవం ఈజీ జరగద్ది. మలబద్ధకం ఉన్న వాళ్ళకి మనం బాత్రూంలో పోయి ఎడం ముక్కు ఆపి కుడి ముక్కులో గాలిని కానీ బొడ్డు కింద మనం ఒత్తిడి చేస్తే డెలివరీ అయి ఆ యొక్క మలం జరిగిపోతుంది. ఎంత అద్భుతం అంటే మహా అద్భుతం. సూర్యస్వరం ఆధారంలో అయితే రవి ప్రొడ్యూస్ అవుతుంది అక్కడ, రవిగ్రహం. చంద్రస్వరం మూలాధారానికి లాగితే బుధగ్రహ తత్వం ప్రొడ్యూస్ అయిపోతుంది. ఈ రెండు. ఇప్పుడు చంద్రస్వరానికి వస్తాం. చంద్రస్వరం జలతత్వం. జలంలో 2 ఉంటాయి. మనం మాట్లాడేది ఉదాహరణ వాయువుతో, అంటే సరస్వతి వచ్చి జలతత్వమే. అందువల్ల చంద్రుడు అవసరం. చూడండి, ఈ చంద్రస్వరం స్వాదిష్టాన చక్రాన్ని లాక్కుంటే అక్కడ సరస్వతి బ్రహ్మ ప్రొడ్యూస్ అవుతుంది, జలతత్వం. ప్రొడక్షన్ జరిగేది ఆడనే. స్త్రీలకి గర్భసంచి స్వాదిష్టాన చక్రం ఉంది, పురుషుడికి స్పెరం ప్రొడ్యూస్ అయ్యేది కూడా స్వాదిష్టాన చక్రంలో గ్లాండ్ ఉంటుంది. ఆడ ప్రొడక్షన్, ఎందుకంటే జలతత్వంలోనే ప్రొడక్షన్ జరగదు. ఎక్కడైనా ఇత్తనాలు నీళ్ళలో వేస్తేనే మొలకెత్తేది, అందులో డబ్బాలు వేసినా ఎండలు వేసినా మొలకెత్తదు. అందుకని జలం బరువు కాబట్టి ఆ భూమి మీద ఉండేటట్టుగా స్వాదిష్టాన చక్రంలో నిర్మాణం చేశాడు భగవంతుడు జలాన్ని. ముందు భూమి కటిస్తాను, ఈ పిర్రలు అన్ని గట్టిగా ఉంటాయి, భూమి గట్టిగా ఉంటుంది. అందుకని శరీరంలో గట్టిగా ఉండేది ఈ ఎముకలు, పెద్ద ఎముకలు ఏడ ఉంటాయి అంటే పిర్ర మీద ఉంటాయి. అదే భూతత్వం. దాని మీద జలం పెట్టాడు. ఆ జలం ప్రొడక్షన్కి సంబంధించింది, కోరికలకు సంబంధించింది. అందుకనే చంద్రస్వరం జలతత్వం అని చెప్పి ఈడ ఫిల్టర్ ఉంటుంది.
ఈ గాలి ముక్కులో బయట ఇక్కడ మామూలు గాలి ఏడుండే గాలి ఏడుంటుంది బయట. కానీ ఇక్కడ ఒక ఫిల్టర్ ఉంటుంది కండరం. ఈ గాలి ఈ ముక్కులో ఎప్పుడైతే ప్రయాణం చేస్తుందో ఆ ఫిల్టర్‌లో నుంచి లోపలికి పోతే కూల్ అయిపోద్ది. ఈడొక ఫిల్టర్ ఉంటుంది కండరం. ఈ గాలి బయటుండే గాలి దాంట్లో పోతే అగ్ని ప్రొడ్యూస్ అవుద్ది. లోపలికి పోగానే అగ్ని అయిపోద్ది. అందుకని ఇది 2:30 గంట అగ్నితత్వం పెరుగుతూ ఉంటుంది బాడీలో. చల్లదనం డ్రై అయిపోద్ది. అదే చంద్రసౌరం 2:30 గంట ఆడితే కూలింగ్ అయిపోద్ది బాడీ. మళ్ళీ ఇది డ్రై చేస్తది. మళ్ళీ ఇది కూల్ చేస్తది. సమతుల్యం చేస్తది. రాత్రి 12 గంటలు, పగులు 12 గంటలేటో, ఏడు 2:30 గంట సమతుల్యం చేస్తుంది. దీనివల్ల కణాలు వృద్ధి చెందది. ఈ కణాలు గట్టి పడతాయి. మా ఎముకకి మాంసం అంటుకొని ఉంటుంది దీనివల్ల. ఇది గాని ఆగిపోతే మాంసం ఊడిపోద్ది ఎముకలకి. అంటే కుళ్ళిపోతుంది. ఇది గాని ఆగిపోతే మాట, మనసు ఉండదు. మనసే ఉండదు. ఇంకా పదాలు, మాటలు ఏవి ఉండవు. ఈ రెండిట్లోనే ఇది నామం అంటే మాటలు, శబ్దాలు నామం. ఇది రూపం అంటే అగ్ని రూపాన్ని కన్ను అగ్ని రూపాలు కనపడతాయి. అంటే రూపాన్ని స్థూలంగా ఉంచేది కూడా ఇదే. అంటే ఫిట్నెస్ శరీరాన్ని గట్టిపరిచేది కాబట్టి శరీరం కనపడాలంటే శరీరం ఉండాలి కదా. చెట్టు గట్టిగా ఉండాలా, అది పొడి పొడి అయిపోతే పనికిరాదు కదా. జలతత్వం అయితే కరిగిపోద్ది కదా, డ్రై అయిపోద్ది కదా. శరీరం కూడా ఇంత మాత్రం గట్టిగా ఉందంటే సూర్యస్వరం అమోఘమైంది. సూర్యచంద్ర స్వరాలు ఈ శరీరం, మాట, రూపు, నామం, రూపం. నామం అంటే శంకు, నాదాలు, శబ్దాలు. రూపం అంటే చక్రం. సుదర్శన చక్రం అంటే అంటే దర్శనం, మంచిది. సుదర్శనం ఈ రెండిటితోనే కిట్టుకుంది. అందువల్ల ఇక్కడ మనకి నడిచేటప్పుడు చంద్రస్వరం స్వాదిష్టాన చక్రానికి 5 సార్లు లింగం చంద్రస్వరం అంటే లింగస్థానాన్ని గాలి లాక్కు. కానీ అంత తెలియదు. మూలాధారానికి పోయినంతగా ఇక్కడ నీకు అనిపించదు. ఎందుకంటే అది మూలాధారానికి వెళ్ళిపోతాం. కానీ మానస అయితే చంద్రస్వరం లింగస్థానాన్ని పెట్టి అక్కడికి ఇస్తే అవి రెండు దగ్గర ఉంటాయి కాబట్టి అక్కడ తెలియదు మనకు. కంఠానికి లాగినా కూడా తెలియదు. హృదయ స్థానానికి వెళ్ళిపోద్ది. లాగితే గాలి కంఠాన్ని హృదయానికి వెళ్ళిపోద్ది. అదే హృదయ కమలాన్ని చేస్తే తెలుస్తుంది. లంగ్స్ లో ఉబ్బతాయి. అదే బొడ్డుకి లాగితే ఉబ్బద్ది బొడ్డు. అదే మూలాధారం లాగితే మూలాధారంలో కుంచుకుంటుంది. స్వాదిష్టానాన్ని లాగితే కిందకి వెళ్ళిపోద్ది. అంటే స్వాదిష్టాన చక్రం ఈ కంఠానికి నీకు ఉబ్బదు, కానీ ఫ్లో అవుతుంది. అదే చాలు. ఆడ ఆక్సిజన్ ఫ్లో అయినప్పుడు ఫంక్షన్ జరిగిపోద్ది ఏదైనా. ఇప్పుడు చంద్రస్వరం స్వాదిష్టానం లాగండి 5 సార్లు చేయండి. చంద్రుడు నాడి శుద్ధి ఎక్కడ? చంద్రస్వరాన్ని. చంద్రుడు ప్రొడ్యూస్ అవుతాడు అక్కడ. చంద్రస్వరం జలతత్వాన్ని స్వాదిష్టానం జలం కలిసినప్పుడు చంద్రుడు ప్రొడ్యూస్ అవుతాడు అక్కడ చంద్రతత్వం. అదే సూర్యస్వరాన్ని స్వాదిష్టాన చక్రాన్ని తీసుకుపోతే శని ప్రొడ్యూస్ అవుతాడు. ఇది అగ్ని ఎర్రటి నిప్పు కళ్ళు ఉంటుంది. నీళ్ళల్లో వేస్తే ఏమవుతుందయా? నల్ల బొగ్గు అయిపోతుంది. ఒక ఎర్రటి బొగ్గు ఉంది, ఎర్ర బొగ్గు ఎర్రటి నిప్పు ఉంది. కట్టి కాలస్తాం పొయ్యిలో, పెద్ద పొయ్యి పెట్టి మంట వేస్తాం. దాంట్లో ఎర్రటి మంట మండుతుంది. నీళ్లు పోస్తాం అంటే జలం పోసేస్తాం. పోసినప్పుడు నల్లగా బొగ్గులు అవుతాయి. అంటే స్వాదిష్టాన చక్రంలో జలం ఉంది, సూర్యస్వరం అగ్ని. దీన్ని కానీ స్వాదిష్టాన చక్రాన్ని లాగినమంటే అక్కడ శని ప్రొడ్యూస్ అవుతాడు, నల్లటి రూపం తయారవుతుంది. అంటే శనిగ్రహం డెఫిషియన్సీ ఉంటే యాజ్ పర్ అస్ట్రాలజీ ప్రతి జీవికి తల్లో 9 పాయింట్లు ఉంటాయి. నవగ్రహాల కనెక్షన్ 12 రాసులకి కనెక్షన్ ఉంటుంది. 27 నక్షత్రాలు ఉంటాయి పైన. దానికి తల్లో ఉంటాయి 3 సెట్లు పాయింట్లు ఉంటాయి, గ్లాండ్స్, రిసీవర్స్ ఉంటాయి. అయితే మనకు పుట్టినప్పుడు ఏ గ్రహాలు ఏడ ఉంటాయో ఫిక్స్ అయిపోద్ది. దగ్గరగా ఉన్న గ్రహం మనకి ఫ్లక్స్ డెన్సిటీ బాగుంటుంది.
దూరంగా ఉండే గ్రహం ఫ్లక్స్ డెన్సిటీ తక్కువ ఉంటుంది. అప్పుడు పరిపాలన చేస్తాయి ఒక్కొక్క గ్రహం మనల్ని. చంద్రగ్రహం దగ్గర ఉండింది అనుకో నీకు, ఆ చంద్రగ్రహం వచ్చినప్పుడు ఆ బాగా నీకు ఫ్లక్స్ డెన్సిటీ ఉండి వృద్ధి చెందుతుంది. ఆ చంద్రగ్రహం యొక్క బలం బాగుంటుంది. అదే చంద్రగ్రహం దూరంగా ఉండింది, లేదు రవిగ్రహం దూరంగా ఉండింది మనం పుట్టినప్పుడు, మనం భూమి తిరుగుతా ఉంటది. అప్పుడు ఏమవుద్దంటే ఆ ఫ్లక్స్ అందనప్పుడు పాపిగ్రహం అంటాం. అంటే ప్రజలకు అర్థమయ్యేదానికి పాపిగ్రహం అంటే నీ ఫ్లక్స్ అందల, ఆ గ్రహం నుంచి నీకు సహాయం లేదు, అందుకని పాపిగ్రహం. బాగా అందితే ఉచ్చిగ్రహం. అట్లా అంటే అయ్యేం చేయవు పాపం, అవి తిరుగుతా ఉంటాయి, మనం పుడతా ఉంటాం. మనం పుట్టినప్పుడు కొన్ని గ్రహాలు దగ్గర ఉంటే ఆవిడ ఫ్లక్స్ డెన్సిటీ మన మీద బాగుంటుంది. దూరంగా ఉన్నాయి అనుకో 360 degrees దూరంగా ఉండే గ్రహం ఫ్లక్స్ అందదు. ఇప్పుడు టవర్ ఒక అడవిలో పోతున్నాం, ఒక టౌన్ లో పోయినాం, బాగుంటుంది ఫ్లక్స్. బాగుంటే ఫ్లక్స్ ఆ యొక్క సెల్ టవర్ బాగా ఉంది, దగ్గర ఉందా, బాగా పనిచేస్తుంది వాయిస్ అది. ఒక అడవిలోకి వెళ్ళిపోయాం, దూరంగా పోతున్నాం ఆ టౌన్ దాటి అడవిలో, అప్పుడు మన సిగ్నల్ అందలేదంటాం. అట్లే నవగ్రహాలు సిగ్నల్స్ సరిగ్గా అందకపోతే పాపిగ్రహం అంటాం, దాన్ని తిడతాం. అదే కానీ మనం పుట్టినప్పుడు బాగుంటే, ఆ ఫ్లక్స్ డెన్సిటీ బాగుంటే ఉచ్చిగ్రహం అది బాగా మనకి సహాయపడుతుంది అని అంతేగాని అయ్యేవి చెడు చేయవు, మంచి చేయవు. వాటి డ్యూటీ అవి తిరుగుతూ ఉంటాయి. పుట్టేవాళ్ళు పుడుతుంటారు, అందే వాళ్ళకి అందద్ది, అందరి వాళ్ళకి అందదు. ఒకడికి ఒక సెల్ ఫోన్ ఉండదు, ఒకడికి ఒక సెల్ ఫోన్ ఉండదు, ఒకడికి 5 ఉంటాయి, ఒకటి ఒక కారు కూడా ఉండదు, ఒకటి ఒక కారు ఉంటుంది, ఒకటి 4 కార్లు ఉంటాయి, ఒకటి 4 ఇళ్ళు ఉంటాయి, 10 ఉంటాయి ఫ్లాట్లు. అట్లా ఇవన్నీ నవగ్రహాల యొక్క ఫ్లక్స్ తో లోపల మనకి డెన్సిటీ, అట్రాక్షన్, ఆకర్షణ వికర్షణ అవి ఎక్కువ ఉన్నప్పుడు ఇక్కడ పడిపోతాయి వచ్చి ధనకనక వస్తువు ఆనక ప్రధానాంశ. అందువల్ల అవి అందనప్పుడు బాహ్యంగా మనకు అందలేదు, వాటితో పనే లేదు. ఏపీఎస్సిబి కరెంట్ ఉంది, ఇప్పుడు అది రావడం పోవడం బ్రేక్ అవుతా ఉంటది. మన ఇంట్లో ఇన్వర్టర్ ఉండింది అనుకో, జనరేటర్ ఉండింది అనుకో, అది పని చేస్తుంది, దాంతో పనిలే. అట్లా భగవంతుడు ఆ బ్రహ్మాండంలో ఏముందో అన్ని పిండాండంలో పెట్టాడు కాబట్టి బ్రహ్మాండాన్ని ఏం పరిపాలన చేస్తుంది? సూర్యచంద్రుడు. సూర్యచంద్రుల వల్ల కదా మనకు పొగులు రాత్రి బ్రహ్మాండం అంతా మనం చూస్తున్నాం మనం. అదే విధంగా ఈ సూర్యచంద్రుల్ని లోపల పెట్టేశాడు. ఈ సూర్యచంద్రులు ఆడుతా ఉంటేనే ఈడ పరిపాలన జరుగుతుంది. కంఠానికి కింద, ఇక్కడి నుంచి కిందకే ప్రకృతి, రాత్రి పొగులు, ఏడు నుంచి ఏడికి ఓజోన్ పొర దాటినాక. ఇప్పుడు మనకు కావాల్సింది చంద్రస్వరం స్వాదిష్టాన చక్రానికి ఆడిస్తే చంద్రబలం పెరుగుతుంది నీకు. నవగ్రహాల ప్రకారం నువ్వు పుట్టినప్పుడు ఆ గ్రహం దూరంగా ఉన్నప్పటికీ చంద్రస్వరం మూలాధారానికి ఆడిస్తే చంద్రబలం పెరగదు. అందుకని 5 సార్లు ఇది చేయండి. జలము జలంతో కలిస్తే ఇంకా జల తత్వం పెరుగుతుంది, చల్లదనం పెరుగుతుంది. అందుకని అక్కడ చంద్రుడు ప్రొడ్యూస్ అవుతాడు స్వాదిష్టాన చక్రం. అదే సూర్య స్వరాన్ని మళ్ళీ ఆడిండి ఇప్పుడు 5 సార్లు స్వాదిష్టాన చక్రాలు. మీకు చెప్పాను, గాలి తీసుకున్నప్పుడు ఆడ ఆపాల, 5-10 సెకండ్ల మధ్యలో లాక్ చేయాల, స్తంభింపు చేయాల. అప్పుడు ఆక్సిజన్లో ఉండే ఆ యొక్క ఋతువుని, ఆ ప్రాణశక్తిని లోపల ఉండే కణాలన్నీ ఆస్వాదిస్తాయి. అక్కడ ఉండే కార్బన్ డైఆక్సైడ్ అంతా బయటికి వెళ్ళిపోద్ది. బయటకు వదిలినప్పుడు బయటకు వదిలేది వేడి గాలి వస్తుంది, లోపల పోయేది ప్రాణశక్తి. విశ్వశక్తిని తీసుకుంటున్నాం, ఇప్పుడు విశ్వశక్తి మీద ఆధారపడి ఉన్నాం, విశ్వంలో ఉండే నవగ్రహాల మీద ఆధారపడి ఉన్నాం, విశ్వంలో ఉండే శివపార్వతుల మీద ఆధారపడి ఉన్నాం, విశ్వంలో ఉండే త్రిమూర్తుల మీద ఆధారపడి జీవితం గడుపుతున్నారు 84 లక్షల జీవరాశులు. ఇందువల్ల ప్రాణాయామం చేస్తే నీలో ఉండే నవగ్రహాలే నీ పనికి వస్తాయి.
నీ ఫంక్షన్లోకి వస్తాయి. నువ్వు ధ్యానం చేస్తే నీలో ఉండే ఈశ్వరుడే నువ్వే ఈశ్వరుడు అయిపోతావు. నీ కుండలిని శక్తి సహస్రారాన్ని పోతుంది. నీ లోపల ఉండే శివపార్వతులే నువ్వు అయిపోతావు. త్రిమూర్తులు ఉన్నారు ఈడ, బ్రహ్మ మూలాధారం, మణిపూరకం, విష్ణు, ఇక్కడ శివుడు, సదాశివుడు, మహేశ్వరుడు, వీళ్ళంతా త్రిమూర్తులు. ఆ త్రిమూర్తులు నీ స్వాధీనంలోకి వస్తారు ప్రాణాయామం చేస్తే. సృష్టి స్థితి లయలు నువ్వే చేస్తున్నావు ప్రాణాయామం చేస్తే. శ్వాసను పట్టించుకోకపోతే, ఈ పగ్గాలు పట్టుకోకపోతే వాడు జీవుడు. ఎవడైతే ఈ పగ్గాలు పట్టుకుంటాడో వాడు దేవుడు. కృష్ణుడు పగ్గాలు పట్టుకున్నాడు రథంలో, అర్జునుడిని పక్కన పెట్టాడు, వెనక్కి పోరా అన్నాడు. ఆయన పట్టుకున్నాడు. ఆయన ఆయన యుద్ధంలో పంచి పాండవులను కాపాడుకొని కౌరులను సంహరించాడు, కృష్ణుని సంహరించాడు. ఎవరు ప్రాణాయామం చేస్తారో 2 నాళ్ళతో సంస్వరం, ఆడే దేవుడు. వాళ్ళు లైట్ పెరగద్ది, జ్ఞానాజ్ఞ పెరగద్ది, సర్వజ్ఞత్వం వస్తుంది, రాజరాజేశ్వరి అవుతాడు, సకల దేవతా స్వరూపం అవుతాడు. మూలాధారాన్ని చేస్తే గణపతి అవుతాడు, స్వాధిష్టానం చేస్తే బ్రహ్మ సరస్వతి అవుతాడు అతనే. మణిపూరకాన్ని చేస్తే లక్ష్మీనారాయణులు అవుతాడు. హృదయ కమలాన్ని చేస్తే శివపార్వతులు అవుతాడు. కంఠాన్ని చేస్తే భువనేశ్వరి సదాశివుడు అవుతాడు. 2 నాళ్ళు ఆడేయాలి ఆడికి సంస్వరం. ఆజ్ఞ చేస్తే మహేశ్వరుడు మహేశ్వరి. సహస్రారానికి సాధన చేసేదానికి 2 నాళ్ళు ఇక్కడే మనసు పెట్టి పరమేశ్వరుడు అవుతాడు, పరమేశ్వరి. వాళ్ళిద్దరు కలిస్తే రాజరాజేశ్వరి. ఈ విధంగా పగ్గాలు కొట్టుకున్నవాడు సకల దేవతా స్వరూపం. మూలాధారంలో ఉంటే గణపతి. పైకి పోయాకొండి, ఏడు పోయి కూర్చున్నావు అనుకో ఇంద్రస్థానం, వీళ్ళందరూ నీ స్వాధీనంలో ఉంటుంది. నువ్వేం చెప్తావు. ఏడపోయినావు అనుకో ఇంకా పరమేశ్వరుడు నువ్వు. త్రిమూర్తుల్ని దాటి ఆడపోయావు, త్రిమూర్తుల్ని నీ స్వాధీనంలో ఉంటుంది. అయితే ప్రాణాయామం చేస్తున్నాను ఇప్పుడు. సరే, ఇప్పుడు చంద్రస్వరం కుడి ముక్కు చేశారు కదా స్వాధిష్టాన చక్రానికి. అక్కడ శనిగ్రహం యొక్క ఫ్లక్స్ డెన్సిటీ పెరగద్ది బాడీలో. మన లోపల ఫ్లక్స్ డెన్సిటీ, నాళ్ళు ప్రొడ్యూస్ అవుతాయి, ఎంట్రుకులు బాగా పెరగతాయి, నల్లంగా వస్తాయి ఎంట్రుకులు. చంద్రస్వరం స్వాధిష్టానాన్ని చేస్తే రోమాలు బాగా ప్రొడ్యూస్ అవుతాయి, రాలిపోయిన రోమాలు మళ్ళీ మొలస్తాయి, తల్ల ఎంట్రుకులు మొలస్తాయి, నాళ్ళు అవన్నీ శుద్ధి అవుతాయి, నాళ్ళు దిట్టపడతాయి, గట్టిపడతాయి. చంద్రస్వరం స్వాధిష్టానానికి. ఇప్పుడు విడివిడిగా చేశాం స్వరశుద్ధి. ఇప్పుడు చంద్రస్వరంలో లాక్కొని సూర్యస్వరంలో వదలతాం, సూర్యస్వరంలో లాక్కొని చంద్రస్వరం వదలతాం. ఇప్పుడు చంద్రుడిని లాక్కుంటాను, అనులోమ వినులోమ చేస్తాను స్వాధిష్టాన చక్రానికి. చేయండి. చంద్రస్వరంలో స్వాధిష్టానాన్ని లాక్కుపోయి ఆపి సూర్యస్వరంలో వదలండి. సూర్యస్వరంలో లాక్కొని పోయి స్వాధిష్టాన చక్రానికి, లింగస్థానానికి చంద్రస్వరంలో వదలండి. ఇది 5 సార్లు చేయండి. అనులోమ ఇనులోమ స్వాధిష్టాన చక్రం, లింగస్థానం. చంద్రస్వరంలో లాక్కుపోయి ఆడ ఆపి సూర్యస్వరంలో, సూర్యస్వరంలో లాక్కుపోయి. ఈ ప్రాణాయామం చేసేటప్పుడు వాతపిత్త శ్లేషాలు ఉంటే బాడీలో ఈ మెడ నరాలకు ఎక్కతాయి. వాత పిత్తం ఈడ నొప్పులు వస్తాయి ప్రాణాయామం చేసే వాళ్ళకి. మొదట కొత్తగా ఇప్పుడు ఏం చేయాలంటే త్రిపులాస్వర్ణం తెచ్చుకొని 1 స్పూను రాత్రి వండుకునేటప్పుడు అన్నం తిని పెందలానే 1 స్పూన్, ఫుల్ స్పూన్ వేసుకొని వేడి నీళ్ళలో కలుపుకొని తాగండి. 1 చెంబు గ్లాస్ నీళ్ళు తాగండి. ముందు ప్రాణాయామం చేసే ముందు ట్రైనింగ్కి వచ్చేటప్పుడు
శుద్ధి అవ్వాల. అంటే పొట్టలో ఉండే ఏదైనా కూడా దుర్వాయువులు కానీ ఈ వాత పిత్త శ్లేషాలు ఉంటాయి, క్లీన్ అవ్వాలి. అంటే డ్యూయలెక్స్ అని ఉండింది, ఇప్పుడు ఉంది మార్కెట్లో, సన్న మాత్రం ఉంటుంది డ్యూయలెక్స్. అది కానీ వేసేసుకుంటే ఉదయం ఫ్రీ మోషన్ అయిపోద్ది. పొట్ట మెత్తంగా ఉండాలి యోగికి. పొట్ట మెత్తంగా ఉంటే ఉచ్ఛ్వాస నిశ్వాసాలు బాగా ఆడదు. పొట్ట గట్టిగా ఉండకూడదు. గట్టిగా ఉంటే ఈ కండరాలు పొట్ట కండరం గట్టిగా ఉంటే నీకు మూమెంట్ రాదు. అది మెత్తంగా అవద్ది ప్రాణాయామం చేస్తే. అది ఇప్పుడు సమస్వరం చేయండి. స్వాదిష్టాన చక్రం 2 ముక్కుల్లో లాగండి గాలి. స్వాదిష్టాన చక్రం కాడికి లింగం కాడికి లాక్కొని పోయి అక్కడ ఆపండి, వదలండి. లింగం కాడికి లాక్కొని పోండి, అక్కడ ఆపండి, 5 సెకండ్లు వదలండి. ఇది చేయండి ఇప్పుడు. సమస్వరం మూలాధారానికి అంటే స్వాదిష్టానానికి సమస్వరం చేస్తే ఈ సూర్యస్వరం మెయిన్ గా ఫంక్షన్ లోకి వస్తుంది. అగ్నితత్వం పెరగద్ది. అక్కడ ఏం జరగద్దంటే లింగం స్థానం కాబట్టి ఎవరికైనా స్వాదిష్టాన చక్రంలో జలం ఉంటుంది. బిడ్డలకి, చిన్న పిల్లలకి 16 ఏళ్ళు వయసు వచ్చే వరకు స్వాదిష్టాన చక్రంలో జలతత్వం ఉంటుంది, మణిపూరకంలో అగ్నితత్వం ఉంటుంది. యుక్త వయసు వచ్చినాక వాళ్ళకి ఆయా గ్లాండ్స్ ఫంక్షన్ అయినప్పుడు, ఈ స్పెరం తయారు చేసి గ్లాండ్ ఫంక్షన్ అయినప్పుడు, అవి ప్రొడ్యూస్ అయినప్పుడు, ఒక యుక్త వయసులోకి వచ్చినప్పుడు, ఈ పెళ్లి చేసినప్పుడు, వివాహం చేసినప్పుడు ఈ బొడ్లో ఉన్న అగ్గి కిందకు పోద్ది. అక్కడే జలతత్వం పైకి వచ్చేస్తుంది. ఎప్పుడైనా చూడండి, మంట కింద పెట్టినప్పుడు మనం మూత పెడతాం దబర్లో నీళ్లు కాసేటప్పుడు కానీ కూర వండేటప్పుడు, ఆ ప్లేట్కి సుక్కలు అంటుకుంటాయి పైన. అంటే ఈ స్టీమ్ ఆవిరైంది పైకి పోయి తగిలి వాటర్గా మారుతుంది. అట్లా ఈ మామూలుగా అయితే మూలాధారం భూమి, స్వాదిష్టానం జలం, మణిపూరకం అగ్ని. ఈ ఈ స్త్రీ తత్వంలో భార్య పెళ్లి చేసుకొని సంతానోత్పత్తి చేసేటప్పుడు ఈ అగ్ని స్వాదిష్టానానికి పోయినప్పుడు మాత్రమే వాడు అక్కడ పిండోత్పత్తి చేసేదానికి అర్హత వస్తుంది. అప్పుడు ఈ అగ్ని కింద పోతానే ఈ కింద ఉండే జలతత్వం పైకి వచ్చేస్తుంది. అందుకని సాధకుడు ఎప్పుడైతే ప్రాణాయామంలో ఈ అగ్నిని కిందకి తీసుకొని పోయి మనం ప్రాణాయామం చేసినప్పుడు సూర్యస్వరం స్వాదిష్టానంలో జలాన్ని అగ్నిగా మార్చే శక్తి వస్తుంది. అంటే బ్రహ్మం గారు నీళ్లు పోసి దీపం వెలిగించాడు అంటే ఎందువల్ల? ఆయన ఎప్పుడు నిరంతరం చక్రాల మీద ప్రాణాయామం చేస్తున్నాడు కాబట్టి స్వాదిష్టానంలో ఉండే అగ్ని కాడ సూర్యస్వరం పెట్టి ప్రాణాయామం చేస్తే మన ముందర నీళ్లు డ్రై అయిపోతాయి. మీ ఊర్లో చెరువు ఉంది, నువ్వు ఆ చెరువు గట్టును కూర్చొని ఇంట్లో అయినా కూర్చొని ఆ చెరువు మీద మనసు పెట్టి సూర్యస్వరాన్ని అక్కడ కానీ పెట్టి స్వాదిష్టాన చక్రంలో ఈ సూర్యస్వరాన్ని కానీ చేసామంటే ఆ చెరువులో నీళ్లు వారానికి ఇనికిపోతాయి, 3 రోజులు కూడా ఇనికిపోతాయి. ఇది ప్రాక్టికల్. నేను కూడా చేసిన. ఒక చోట వరద వస్తే చంద్రస్వరం చేసి నీళ్లు 15 నిమిషాల్లో పోయినాయి. ఒక రోజులో పోవాల్సిన నీళ్ళు అయ్యి వరద డ్రై అయిపోయినాయి. 2 ఇంచు నీళ్లు ఉన్నాయి. అదే 15 నిమిషాల ముందు మనిషి లోతు నీళ్లు ఉన్నాయి. ఇదే శంకరాచార్యులు నర్మదా నదిని కంట్రోల్ చేసి కమండలం ఆడ ముందర పెట్టుకొని కూర్చున్నాడంటే జలం స్వాదిష్టాన చక్రం. అది మన ఆయన ఆడ పెట్టాడు మన కోసం. అందువల్ల మీరు ఈ చంద్రస్వరంకి ఎప్పుడైతే సూర్య స్వరం ఇండిపెండెంట్ గా కానీ రోజు 2 సమస్వరం చేశారో ఆడుండే గ్లాండ్ పనిచేస్తుంది, కామం పెరుగుతుంది. ఆడ కామం అనేటువంటి గ్లాండ్ ఉంటుంది మూలాధారం. ఈ ప్రాణాయామ సమస్వరం చేస్తే కామవాంఛ కూడా పెరుగుతుంది. అదే ఆంజనేయుల స్వామి సీతమ్మ కోసం ఎదుగుతున్నాడు. మూలాధారంలో కుండలిని పైకి తీసుకుని వచ్చేదానికే కదా ఇప్పుడు ఈ ప్రాక్టికల్ చేసేది. అప్పుడు నువ్వు స్వాదిష్టాన చక్రంలో ప్రాణాయామం చేసినప్పుడు కామం పెరుగుతుంది, శ్రీవాంఛ పెరుగుతుంది. అయితే అదుపులో ఉంటుంది. దీన్ని బాగా ఎక్కువ చేసిన అంటే ఆడుండే కోరికలు కాలిపోతాయి. ఇప్పుడు ఈయన ఎదిగాడు,
అన్ని కామ ప్రేరితమైనవే చూశాడు ఆంజనేయులు. అంటే చూశాడంటే యోగి కూడా కామవాంఛ పెరుగుతుంది, దాంపత్య జీవితం అన్యోన్యత పెరుగుతుంది, భార్యాభర్త అన్యోన్యత పెరుగుతుంది. స్వాదిష్టాన చక్రానికి సంస్వరం చేస్తే మామూలుగా ఉండే సంసారి కంటే ఈ యోగం చేసేవాడికి సంసారం మీద శ్రద్ధ కలుగుతుంది, భార్య మీద శ్రీవాంఛ కలుగుతుంది. కానీ ధర్మమైన జీవితం గడుపుతాం, మనం భార్యతోనే అన్యోన్యంగా ఉంటాం. ఈ బెనిఫిట్ అనేది ఉంది, దాన్ని కంట్రోల్ అయిపోద్ది. ఎందుకంటే ఆయన తోకకి నిప్పు అంటించినప్పుడు ఆయన అంతా తగలబెడతాడు ఆంజనేయ స్వామి. అప్పుడు ఏమైపోయింది, రాక్షసులు నశించిపోయారు. స్వాదిష్టాన చక్రంలో కోరికలు ఉంటాయి ఎక్కువ. అవి ఏంది, కామవాంఛం. ఏదో కోరికైనా సరే, కోరికలు శ్రీవాంఛ కానీ, డబ్బు వాంఛ కానీ, ఒక వ్యసనాలు కానీ, ఒక సీట్లాట ఆడాలనో లేదు పదవి కావాలనో, ఏదో వ్యసనాలు మొత్తం అవన్నీ కలిపి సప్త వ్యసనాలు ఉంటాయి. ఈ సప్త వ్యసనాలు కాలిపోతాయి, డ్రై అయిపోతాయి. ఆ స్వాదిష్టాన చక్రంలో సూర్యస్వరం సమస్వరం ఆడించిన, సూర్యస్వరం ఆడించిన అంటే ఇంద్రియ నిగ్రహం వస్తుంది, కర్మేంద్రియాల మీద పట్టు వస్తుంది. అందువల్ల ఈ జ్ఞానేంద్రియాలు రిసీవర్స్, బయట ఏది ఉందో చూస్తుంది. కర్మేంద్రియాల ద్వారా ఫంక్షన్ జరుగుతుంది, పనులు చేపిస్తాం. కంటితో చూస్తాం, కాళ్ళతో నడుస్తాం. కంటిలో అగ్ని ఉంది, పాదాలలో అగ్ని ఉంది, అన్ని కనెక్షన్ ఉంది. చెవుకి శబ్దం, అది కంఠానికి శబ్దం ఉంది. అట్లా ఒక్కొక్క దానికి నాలుగుకి ఇది రసం, లింగస్థానం రసం, ముక్కు వాసన, బుధస్థానం వాసన, మంచి చూడు స్మెల్. అట్లా ఈ జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు స్వాదిష్టానం అంటే మూలాధారం స్వాదిష్టానానికి సమస్వరం చేస్తే గణములపై విజయము నొసగి సిద్ధి బుద్ధులు ఇవ్వంబా. గణాలపై విజయం సాధిస్తావు నువ్వు, నీలో ఉన్న ఇంద్రియాలన్నీ స్వాధీనం అవుతాయి, మనసును బాధ పెట్టవు. ప్లస్ సిద్ధి బుద్ధి నీ స్వాధీనం అవుతుంది. ఈ రెండిట్లో ఆడిచ్చినప్పుడు నీ స్వాధీనంలో ఉన్నట్టే కదా. భార్య మన స్వాధీనంలో ఉంటుంది, ఎప్పుడు 90 degreesలో ఉంటుంది. నువ్వు ఎక్కడున్నా భార్య మీద నిఘా ఉంటుంది మనసు, భార్యకి భర్త మీద నిఘా ఉంటుంది. అందుకని భార్య భర్త 90 degreesలో ఉంటుంది. మనం పుట్టినప్పుడు కూడా మనకు 90 degrees ఏ గ్రహం ఉందో ఆ గ్రహానికి చెందిన ఆమె మన భార్యకి వస్తుంది. అందుకని ఎప్పుడు నువ్వు శ్వాస మీద ధ్యాస పెడితే వీళ్ళిద్దరూ నీకు భార్యలే. అంటే భార్య అంటే ఫుల్ టైం నీకు అటాచ్మెంట్, ఫుల్ టైం నీ మీద శ్రద్ధ, ఆమెకి ఏ శక్తులు ఉన్నాయి అన్ని మనకి ఇస్తుంది. అదే శ్వాస మీద ధ్యాస అంటే ఎంత గొప్పది. ఆ శ్వాస ఏ టైంలో ఆడుంది, నువ్వు ఆడుండాలి. నేను ఏ టైం ఉంటానంటే అది కింద ఆడితేనే కదా ఈ శరీరం సృష్టి స్థితిలో కింద కదా. నేను ఏడా ఉండి బిగబడితే ఇవన్నీ ఫెయిల్ అయిపోతాయి, డ్రై అయిపోతాయి. ఈ లోకాలన్నీ పంచిపోతాలు ఎండిపోతాయి, మరుభూమి అయిపోద్ది. అదే నువ్వు కిందకి ఆడించుకుంటా ఉంటే శ్వాస ఏ చక్రంలో ఉందో, ఉదయం మూలాధారం స్వాదిష్టానం, మధ్యాహ్నం మణిపూరకం, సాయంత్రం హృదయ కమలం 6 నుంచి 8కి ఇట్లా చేసుకోవచ్చు. 8 దాకా ఉంటుంది. అంటే బొడ్డుకి 6 మామూలుగా 8 దాకా ఉంటుంది. కానీ మనం సూర్యాస్తమైనప్పుడు లైవ్ అయిపోయింది సూర్యుడు. అందుకని ఇక్కడ 8 లోపల అన్నం తినే లోపల యాడ్ చేసుకోవచ్చు. 4 నుంచి 6కి హంస జపం పరాగ జరగాలి. అంటే అమ్మవారికి లలితాదేవికి ఇద్దరు ఉంటారు, లక్ష్మి పార్వతి. ఇసన గారు పైకి ఎత్తుంటారు, వాళ్ళు ఇట్లా పైకి పట్టుకొని ఉంటారు చూడండి. అంటే పరాలకి హంస జపం జరుగుతుందని సేవిస్తున్నారు ఈ శరీరాన్ని వాళ్ళు ఇద్దరు ఇట్లా పట్టుకొని. అంటే ఇసన గారితో వాళ్ళు ఇట్లా ఇస్తున్నారు చూడండి. అది ఈ 2 ముక్కులు ఈ శరీరాన్ని మూలాధారాన్ని సహస్రాన్ని సేవిస్తున్నారు. ఏ టైంలో ఆడ మనకి ఇసన గారితో అడ్డం విసురుకుంటాం, జీవుడు ఇట్లా అడ్డం విసురుకుంటాడు. అదే ఈ విష్ణువుకి నెమ్మలు పెంచో ఏదో ఒకటి పెట్టేవాళ్ళు పైకి కిందకి అంటుంటారు ఎదురుగా. అంటే ఏంది, విష్ణువు ఎవరు, ఇడాపింగళ నాళ్ళు మీద శ్వాస మీద ధ్యాస పెట్టి ఉండేవాడే శ్రీ మహావిష్ణువు. ఆయనకి విగ్రహంగా మనం విసరాలంటే ఇటు నిలువుకి విసరుతాం. మూలాధారం టు సహస్రారం, మూలాధారద బ్రహ్మరంధ్ర పర్యంతం, బ్రహ్మరంధ్రాద మూలాధార పర్యంతం ప్రదక్షిణం, గతాగత రూపేణ ప్రదక్షిణం
అయ్యా పైకి కిందకి ఈ శ్వాస 2 ముక్కులతో ఎవరు ఆడేస్తాడో వాడే దేవుడు, వాడే యోగి, వాడే ఈశ్వరుడు, వాడే రాజరాజశ్రీ. మూలాధాರದ బ్రహ్మరంధ్ర పర్యంతం బ్రహ్మరంధ్రాద మూలాధార పర్యంతం గతాగత రూపేణ ప్రదక్షిణం ప్రదామ్యం. ఇదే ఆత్మ ప్రదక్షిణం. ఇది ఆత్మ. ఈయన అమ్మ ఉంది కింద మూలాధారంలో కుండలిని శక్తి, ఈయన నాయనుడు ఈశ్వరుడు. ఈ రెండిట్లకి మనసుతో పైకి కిందకి ఎప్పుడైతే నువ్వు చేసావో ప్రదక్షిణ, అదే తల్లిదండ్రుల చుట్టూ తిరిగినట్టు శివపార్వతుల చుట్టూ తిరిగినట్టు ఆత్మ ప్రదక్షిణ. అది గుడి చుట్టూ తిరుగుతాం. తెలియనాడు గుళ్ళో దేవతలు ఉంటారు శివపార్వతి, దాని చుట్టూ 3 ప్రదక్షిణలు చేస్తాడు. లేదంటే కోరిక తీరాలంటే ఎక్కువ చేయాలి ప్రదక్షిణ. నువ్వు కూడా కోరిక తీరాలంటే ఎక్కువగానే పైకి కిందకి నిశ్వాసాలను ఆడిస్తే, ఈ 2 సంస్వరాన్ని మూలాధార సహస్రారానికి ఆడిస్తే, లేదా ఆ శ్వాస ఆడినప్పుడు అక్కడ ఉదయం మూలాధారం, మధ్యాహ్నం మణిపూరకం, సాయంత్రం హృదయం, రాత్రి 4 నుంచి 6 చేయడం, ఇది కానీ ఆడిస్తే నీ కోరికలన్నీ నెరవేరుతాయి, నువ్వే దిగుతావు. ఇప్పుడు స్వాదిష్టాన చక్రంలో వాక్కు బాగుండాల, కవిత్వ పాండిత్యాలు వస్తాయి. ఈ చంద్రస్వరం, సూర్యస్వరం ఎప్పుడైతే ఆడిచ్చామో సూర్యస్వరం వలన వాక్కు బాగుంటుంది. చంద్రస్వరం వల్ల మనసు. చంద్రస్వరం మూలాధారానికి ఆడిస్తే బ్రహ్మతత్వం నీలో బాగుంటుంది. సూర్యస్వరం మూలాధారానికి ఆడిస్తే సరస్వతి వాక్కు, అగ్ని. లలితాదేవికి కుడి పక్క సరస్వతి ఉండదు, ఎడం పక్క లక్ష్మి ఉండదు. స్వాదిష్టాన చక్రంలోకి 2 నాళ్ళు ఆడిస్తే, విడిగా ఆడిస్తే బ్రహ్మతత్వం పెరగద్ది. స్వాదిష్టాన చక్రం చంద్రుడు అంటే మనసే బ్రహ్మ. చెప్పుండా, మనసే బ్రహ్మ. సూర్యస్వరం ఆడిస్తే వాక్కు సరస్వతి, సూర్యస్వరం. ఈ 2 నాళ్ళు ఆడిస్తే బ్రహ్మ సరస్వతి ఇద్దరు ప్రొడ్యూస్ అవుతారు. స్వాదిష్టాన చక్రం కవిత్వం, పాండిత్యం. ఎవరైతే 2 స్వాదిష్టానికి ఆడిస్తారో కవిత్వం, పాండిత్యం వస్తుంది. అందుకని అక్కడ క్లీన్ బీజం ఉంటుంది స్వాదిష్టాన చక్రం. ఇప్పుడు మీరు మూలాధారానికి సౌహు అంటూ 2 శ్వాసలు లాగండి 5 సార్లు. సౌహు అంట ఆడ మనసు పెట్టి ఆ చక్రంలో బీజం చూడండి. సౌహు అంటూ లాక్కొని పోయి ఆడ ఆపండి మూలాధారం, మళ్ళీ పూర్తిగా వదలండి. సౌహు అనే బీజాన్ని ఆడ చూడండి మూలాధారం. ఆడ తీసుకోపోండి 2 పగ్గాలు, 2 శ్వాసల్ని పగ్గాలు పట్టుకొని ఆడ తీసుకోపోండి మూలాధారం. మూలాధారానికి సౌహు అని తీసుకొని పోతే, సౌహు అని బీజాన్ని మూలాధారం పెట్టి సంస్వరం చేస్తే గణములపై విజయము నొసగి సిద్ధిబుద్ధులు లభిస్తాయి. ఇల్లే సిద్ధిబుద్ధులు. మూలాధారంలో సౌహు అని బీజాన్ని పెట్టి ప్రాణాయామం చేస్తే కళ్యాణం చేసినట్టు. మూలాధారంలో పృథ్వీ తత్వం ఉంటుంది. అక్కడ పసుపు మనం పెడతాం బయట, అక్కడ ఆకుపచ్చ బుధుడు ఉంటాడు. రవి బుధుడు ఇద్దరు ఉంటారు. అయితే 2 స్వరాలు మూలాధారాన్ని తీసుకొని పోయినందువల్ల అక్కడ అగ్ని పుట్టి కొంతమంది మలలు ఉంటాయి, మలలు కూడా తగ్గిపోతాయి. మూలాధారానికి చేస్తే మలలు కూడా కరిగిపోతాయి. అతిగా చేయకూడదు మూలాధారానికి. గంటలు రోజు రాత్రి ముగ్గుళ్ళు 15 రోజులు అట్లా చేస్తే బ్లడ్ మలలు వస్తాయి. అట్లా చేయకూడదు మొరటుగా. కేవలం మూలాధార చక్రానికి ఓ 15 నిమిషాలు, ఒక అరగంట. లేదా అప్పుడప్పుడు ఇప్పుడు నేను చేస్తుంటాను కదా, ఎప్పుడు మణిపూరకానికి కిందకే 24 hours మెలక ఉన్నప్పుడల్లా నేను 2 నాళ్ళు 2 పగ్గాలు పట్టుకొనే ఉంటా. నాకేం మలలు రావు. కానీ అద్భుతంగా ఉంది, ఆనందంగా గాలిలో తేలినట్టు ఉంది శరీరం. శుద్ధి అయిపోతా ఉంటది ఎప్పుడు.
మన మనసు ఉచ్చులో ఉంటుంది పరమాత్మలో. అంటే నువ్వే పరమాత్మ అవుతావు 2 పగ్గాలు పట్టుకుంటే. ఇప్పుడు స్వాధిష్టాన చక్రంలోకి వచ్చేటప్పటికి 2 స్వరాలు ఆడిస్తే కవిత్వ పాండిత్యాలు వస్తాయి. క్లీం బీజం అక్కడ. క్లీం అంటే ఆకర్షణ బీజం. ప్రతిదాన్ని పట్టి లాగద్ది. మామూలుగా మన మనసు అన్నిటి మీదకి లాగద్ది. అందమైన బిల్డింగ్ ఉంది, రంగులేసాడు, అబ్బా భలే ఉంది. ఒక అందమైన స్త్రీ కనపడింది, అబ్బా బాగుంది, అమ్మవారి లాగా ఉంది. ఆడ పంట బాగా వేసి ఉంది, అబ్బా భలే ఉంది ఈ పంట, ఈ పొలం. ప్రతిదీ కోరిక. నువ్వు ఏదైనా నీ మనసుని బయట లాక్కుంటుంది. నువ్వు కానీ స్వాధిష్టాన చక్రంలో నువ్వు కానీ చేస్తే 2 స్వరాలతో ప్రాణాయామం, అక్కడ క్లీం బీజం ఉంటుంది. అందరూ నిన్నే ఆకర్షిస్తారు. ప్రతి జీవి, కుక్క కానీ, నక్క కానీ, పిల్లి కానీ, స్త్రీ కానీ, పురుషుడు కానీ నీ కాటుగా వస్తుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరిలోనే నువ్వు ఆకర్షిస్తూ స్వాధిష్టాన చక్రంలో క్లీం పెట్టి ఈ స్వరం 5 సార్లు చేయండి. క్లీం అనే బీజం స్వాధిష్టానంలో పెట్టండి. ఈ 2 చేయండి. స్వాధిష్టాన చక్రంలో చంద్రస్వరం చేస్తే చంద్రబలం పెరుగుతుంది. చంద్రబలం ఎప్పుడు పెరిగిందో, చంద్రుడు అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇంకా సూర్యుడి సాయి చూడలేం కానీ, ఎండలేం కానీ, చంద్రుడు అంటే ఇష్టం లేదా అందరికీ? అందరికి ఇష్టమే చంద్రుడు అంటే. ఆకర్షితులు అవుతాం మనం. చల్లంగా ఉందని, ఆహ్లాదంగా ఉందని రాత్రులు బయట పండుకొని చంద్రుడిని చూస్తాం. అట్లా ఎవరైతే చంద్ర స్వరాన్ని స్వాధిష్టాన చక్రాన్ని చేస్తారో సకల జన వశీకరణ, సకల జనం ధనం. ఎందుకంటే చంద్రుడు జలతత్వం. పాడి పంట, ధనధాన్యాలు, పండ్లు పూలు అన్ని, జనం, అందమైన స్త్రీలంతా వస్తారు. ఆయన కృష్ణుడు చంద్రస్వరమే చేశాడు అన్ని చక్రాల మీద, ఎప్పుడు 24 hours. ఆయన 8 మంది భార్యలు వచ్చారు ఆయన జీవితంలో. మనసు బాగా తెలివితేటలు వచ్చినాయి బాగా చంద్రస్వరం చేపట్టి. ఆయన టెక్నిక్ తో పాండవుల చేత కౌరులను కొట్టించేశాడు. ఆయన కొట్ల రాముడు సూర్యస్వరం చేసి భార్య బిడ్డలను వదిలి రాజ్యాన్ని వదిలేసి రాక్షస సంహారం చేశాడు. ఆయన భుజబలంతో బాణాలు వేసి ఆయన శారీరకంగా కష్టపడ్డాడు. 14 ఏళ్ళు మొత్తం భూమి మీద ఉండే రాక్షసులు అందరిని చంపేశాడు. అదే కృష్ణుడు జీవితాంతం యుద్ధం చేశాడు రాక్షసులతో, కానీ టెక్నిక్ ఉపయోగించాడు. పాండవుల చేత చంపించాడు అంత మ్యాక్సిమం. ఇంకేంటంటే ఈ 2 స్వరాలు ఆడిస్తుంటే ఇప్పుడు కవిత్వ పాండిత్యం వస్తుంది. సరస్వతిని స్వాధీనం అవుద్ది. స్వాధిష్టాన చక్రంలో చంద్రస్వరం చేస్తే, సూర్యస్వరం చేస్తే నీకు శని దోషం పోతుంది. వ్యాపారం కూడా బాగా జరగద్ది. శని ఆయుష్ పెరుగుతుంది. సూర్యస్వరం స్వాధిష్టానం చేస్తే ఆయుష్ పెరుగుతుంది. ఆయుష్కారకుడు శని. శని దోషం పోతుంది. అంటే ఆయన ఫ్లక్స్ రాకపోతే మంద బుద్ధి అవన్నీ పోతాయి. చంద్రస్వరం, సూర్యస్వరం అంటే. అందుకని నేనేం చెప్తున్నా, విడివిడిగా 2 స్వరాలు 5 నిమిషాలు చేయండి. అనులోమ వినులోమ చేయండి 10 నిమిషాలు. సమస్వరం 10 నిమిషాలు చేయండి ఒక్కొక్క చక్రానికి. అప్పుడు నీకు ఆ చక్రంలో ఉండే ఫలితం నీకు వస్తుంది. మూలాధారం గణాలపై విజయం వస్తుంది. సిద్ధి బుద్ధి అనుకూలం అవుతారు. అనుకున్న పనులు జరుగుతాయి. బుద్ధి జ్ఞానం కలగద్ది. మూలాధార చక్రానికి సంస్కారం చేస్తే, స్వాధిష్టానాన్ని చేస్తే బ్రహ్మతత్వం మనసు బాగుంటుంది. బాగా మనసు ఆలోచనలు బాగుంటాయి. వాక్కు బాగుంటుంది. సరస్వతి. ఈ విధంగా స్వాధిష్టాన చక్రాలు ఫలితాలు ఉన్నాయి. ఆ గ్రహాలతో పనిలే, బయట గ్రహాలతో. నీ లోపల ఉండే గ్రహాలని నువ్వు ప్రాణశక్తిని పంపించి అగ్ని ప్రొడ్యూస్ అయితే మూలాధారంలో గణాల మీద ఇది
నువ్వు ఆంజనేయుల స్వామిని లంకకు పంపిస్తే ఏమైందా? అగ్ని ప్రొడ్యూస్ అయింది, తోకకి నిప్పు పెట్టారు, ఆయన అంతా కాల్చేసి వచ్చాడు. అదే జరగద్ది మూలాధారంలోకి, లంక మూలాధారం ఇదే మహేంద్రగిరి. 7 నుంచి శ్వాసనే 7 సముద్రాలు, 7 సముద్రాలు దాటి లంకకు పోయాడు. 7 నుంచి ఒక్క జంప్ చేస్తే మూలాధారానికి పోవాలి మనం, ఒక్క లాగు లాగితే మూలాధారానికి పోవాలి ఆంజనేయుల స్వామి. ఏం జరిగింది? మొదటంతా ఆయన కామ క్రోధాలలో ఉండేవాళ్ళు కనబడింది ప్రతి ఇంట్లో కిటికీ కొండ చూస్తే. సీతమ్మ దర్శనం అయిందా, అప్పుడు ఆయన తోకకి లింకు మంట పెట్టారు. ఆయన అన్నిటికీ బిల్డింగులకి అన్ని తగిలిచ్చి మంట వేసేసి అగ్ని పుట్టిందే లేదా మూలాధారం. ఈ ప్రాణాయామం చేస్తే మూలాధారంలో అగ్ని పుట్టద్ది. ఆడుండే రాక్షస గుణాలు తగలబడిపోతాయి మనకు కూడా లోపల. ఏ సిద్ధి బుద్ధి ఎప్పుడు అంటి పట్టుకొని ఉంటే ఈ లక్ష్మి సరస్వతి నీ స్వాధీనంలో ఉంటుంది, నీ స్వాధీనం అవుద్ది. సేవిస్తారు రాజరాజేశ్వరి దేవుని 1 కోటి మంది లక్ష్మీలు, 1 కోటి మంది సరస్వతులు పూజిస్తున్నారంట. అర్థమైంది? మనలో ఉండేవాళ్ళు ఎవరైతే ఈ స్వరాలు 2 చేస్తుంటారో వాళ్ళకి లోకంలో ఉండే కోటీశ్వరులు అందరూ లక్ష్మీ పుత్రులు, శెట్టిగారులు, వ్యాపారస్తులు, కాంట్రాక్ట్ వాళ్ళందరూ వచ్చి సేవిస్తారు. అంటే నీకు ఇస్తారు డబ్బు, నీకు అనుకూలం అవుద్ది, నువ్వు చేసే వ్యాపారం వృద్ధి అవుతుంది. నీకు అంతా లక్ష్మీ పుత్రులందరూ నీ కాడికి వచ్చి ఇదిగో డబ్బు తీసుకో, ఇదిగో వ్యాపారం చేయి, ఇదిగో అని నీకు అది కూడుకుంటుంది డబ్బు. అదే ఒక ఆశ్రమాధిపతి చేస్తే ఆశ్రమానికి దానాలు ఇస్తారు, కోట్లు సేవిస్తారు, 1 కోటి మంది సేవిస్తారు లక్ష్మీలు. సరస్వతులు 1 కోటి మంది అంటే ఆ గురువు మీద పద్యాలు, పాటలు, కవిత్వాలు ఇప్పుడు నా మీద రాస్తా ఉంటారు. అనంతపురం, కడపలో నా ఫోటోలు వేసేవాళ్ళు సరస్వతులు సేవిస్తారు. అంటే కవిత్వంగా ఉండేవాళ్ళు పద్యాలు రాస్తారు ఆ గురువు మీద. ఏడన్నా కార్యక్రమాలలో వాళ్ళు ఆ పాటలు పాడుతూ ఉంటారు గురువు మీద. అందువల్ల 1 కోటి మంది లక్ష్మీలు, 1 కోటి మంది సరస్వతులు సేవిస్తారు. ఉండేదంతా శరీరంలోనే దైవత్వం వికసనం చెందాల్సిన శరీరంలో. బయట ఉండే పరబ్రహ్మ, శరీరం లేనివాడు బిందు పరబ్రహ్మ అంతా వ్యాపించున్నాడు. ఆయనకేమి 24 తత్వాలు లేవు. శబ్దస్పర్శ రూప రసగంధాదులు, తన్మాత్రలు, పంచభూతాలు, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, అంతఃకరణాలు 4 లేవు. మనసు, బుద్ధి, చిత్తం. ఆయన నిరాకారుడు, నిరంజనుడు, సర్వవ్యాపితుడు, అఖండంగా వ్యాపించునుడు. సూది మనం మోపేందుకు వీల్లేదు. అనంతం, అవ్యక్తం, కంటికి కనపడు. కానీ నిజంగా దేవత ఎవరిలో ఉన్నాడంటే జీవుల్లోనే ఉన్నాడు. 84 లక్షల జీవరాశిలోనే ఉన్నాడు ఆయన. ఎవరైతే పగ్గాలు కొట్టుకుంటారో, ఎవరైతే ప్రాణాయామం చేస్తుంటారో నిరంతరం, వాళ్ళే ఆ దేవతలు. ఆ దేవతా స్థితిలో బతకాలా మనం. ఏదో జీవుడిగా పుట్టామా, పెరిగామా, సంపాదించామా, తిన్నామా, పిల్లలు కన్నామా, ఊసిపోయినవా, ముసలోళ్ళం అయినవా, తీసి దెబ్బలో వేశారా? అట్ట కాదు. ఉన్నన్ని రోజులు రాజరాజేశ్వరి దేవిగా బతకాల, ఈశ్వరుడిగా బతకాల, గణపతిగా బతకాల, సుబ్రహ్మణ్య స్వామి. అంటే వాళ్ళు గొప్పవాళ్ళు ఎట్టయ్యారు? వాళ్ళు మానవులే. వాళ్ళు ఎట్లయ్యారు? ఓన్లీ సూర్యచంద్ర స్వరంతోనే అంత గొప్పవాళ్ళు అయ్యారు. అందుకని ఇప్పుడు మీకు నేను స్వాదిష్టాన చక్రం చెప్పాను ఈరోజు. మీరు ఇది చేయండి, రేపు మణిపూరక చక్రం చెప్తాను. ఇప్పుడు కంటిన్యూ చేసుకోండి. చంద్రస్వరం 5 నిమిషాలు స్వాదిష్టాన చక్రానికి, సూర్యస్వరం 5 నిమిషాలు, మళ్ళీ అనులోమ వినులోమ 10 నిమిషాలు, మళ్ళీ 2 స్వరాలు స్వాదిష్టానికి చాలు. మంత్ర తంత్ర యంత్రాలకి అతీతమైంది ఈ శరీరమే మహాయంత్రం. ఈ శరీరమే శ్రీచక్రం. ఈ శరీరంలో ఉండేది బయట ఏది ఉందో అంతా ఉంది. బయట ఉండే 3 కోటి దేవతలు దీంట్లో ఉన్నారు. కేవలం లైట్ తక్కువ ఉంది కాబట్టి వాళ్ళు ముడుచుకొని ఉన్నారు కమలాలన్నీ. ఎప్పుడు ప్రాణాయామం చేస్తూ అగ్ని పెరగద్దు శరీరంలో, కమలాలు వికసిస్తాయి. అన్ని 6 చక్రాలు 9 చక్రాలు ఉంటాయి, వికసిస్తాయి. అప్పుడే నువ్వు దేవతగా బతకాల, దేవతా తత్వంలో బతకాలి. అది ఇప్పుడు స్వాదిష్టాన చక్రాన్ని గురించి చెప్పాను. ఇది మీరు చెయ్యాలి. మళ్ళీ ఇప్పుడు నేను ఎటు చెప్తాను, వదిలేయకూడదు. మళ్ళీ ఈరోజు చేయండి స్వాదిష్టాన చక్రం, మణిపూరక చక్రం.
ఇది మూలాధారం 6:40కి హంస జపం జరగద్ది. స్వాదిష్టాన చక్రం వచ్చి 6:45 నుంచి 1 గంట వరకు స్వాదిష్టాన చక్రం హంస జపం జరగదు. ఎక్కువ టైము బ్రహ్మతత్వంలో ఉంటాం. అక్కడ బ్రహ్మ దక్షుడిగా మనం పనిచేస్తాం. ఈ శ్వాస ఆడినంచే అంటే ఆ సూర్యచంద్రుల్ని ఫాలో అవ్వాలి. ఉదయం సూర్యోదయం అయితే అందరు పనులకు ఉపక్రమిస్తారు. ఏ పని వాడు వెల్డింగ్ షాపులు ఓపెన్ చేస్తారు. చాలాలో పోయి రైతు చాలాలో పోతాడు. ఎవరి పనులు వాళ్ళు, చిమ్మేవాళ్ళు, వండేవాళ్ళు. దక్షత బ్రహ్మతత్వం అంటారు. దక్షతతో అది స్వాదిష్టాన చక్రం బ్రహ్మ సరస్సు. ఓం నమస్కారం. శాంతి, ఓం శాంతి, ఓం శాంతి.